వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హత్య చేద్దాం అనుకుంటే తనంతకు తానే ఆత్మహత్య చేసుకున్నాడే అని చాలా ఆనందపడుతున్నారు కదన్నా. చున్ చున్కే మారుతాం, గిన్ గిన్కే మారుతాం అంటే ఇక తల్లి భయపడాలి, ఆ బిడ్డ భయపడాలి, ఆ తండ్రి భయపడాలి. అమ్మో బయటికి వెళ్తే ఏమవుతుందో. అంటే తప్పు జరిగిందని మీరు అనుకుంటున్నారా? పర్సనల్గా అనిపించేది ఏంటంటే ఖచ్చితంగా ఈ క్రైమ్ జరిగి ఉంటుంది. వెలిచాల రాజేందర్ రావు డబ్బున్న ఒక అహంకారి. నేను అంతు చూడకపోతే నా పేరు కాదు. మీకు పొన్నం గారికి ఇప్పుడు గ్యాప్ లేదా? వాస్తవం చెప్పండి, మీకు పొన్నం గారికి గ్యాప్ లేదా? నాగరాజ్ గారు, మీరు కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూలు చేస్తారు, మీరు అనుకునే మాటలు నా నోట్లో పెట్టకండి. మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు అధికారంలోకి రాలేకపోయారు చూడు, కార్పొరేషన్ గెలవలేకపోయారు చూడు, అది మీ చేతకానితనం కాదంటారా? ప్రజలు వాళ్ళకి పట్టం ఇంత దాకా కట్టిండ్రు. ఇప్పుడు ఏదైతుందో గాడ్జిల్లాను చంపేటాడు ఒకడు వచ్చిండు, అవునా? రాజేందర్ రావు. ఇంకా పోను ముందుంది ముసళ్ళ పండుగ. ఆయనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఏం లేదు ఇక్కడ. వాళ్ళ నాన్న వెలిచాల జగపతిరావు, ఆయన ఒక టైగర్, ఆయన ఇచ్చిన లెగసీ తప్పితే ఆయనకంటూ ఒక బ్రాండ్ లేదు. ప్రజాబంధు జగపతిరావు గారి లాగా ప్రజల మధ్యలో ఉంటా, ప్రజాబంధు జగపతిరావు గారి లాగా మచ్చ మరక లేకుండా నీతి నిజాయితీతోని పనిచేసి పెడతా. 2023లో మీరు కరీంనగర్ అసెంబ్లీ అంటే ఎమ్మెల్యే టికెట్ అడిగారా లేదా? నేను అడగలేదు. అడగలేదు. వాస్తవాలు మాట్లాడతాం. ఈసారి నేనే ఖచ్చితంగా గెలుస్తుంది, కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ పక్కన పెట్టి. సార్ ఎమ్మెల్యే టికెట్ వస్తుందా మీకు చెప్పండి. మొన్నగాడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మొన్నగాడు రాజేందర్ రావు ఉన్నాడు. ఖచ్చితంగా కరీంనగర్ కాంగ్రెస్ వశం. మీరు మాత్రమే మొనగాళ్ళు, మిగతా వాళ్ళతో మాడాలా? వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైసిటీ. ఈరోజు మన అతిథి కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెలిచాల రాజేందర్ రావు గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్కారం నాగరాజ్ గారు. బాగున్నారా? చాలా రోజుల తర్వాత కలిశాను. యూటీవీ ప్రేక్షకులందరికీ నా ప్రత్యేక నమస్కారాలు, ప్రత్యేక అభినందనలు. యూటీవీ ఏదైతుందో ఇంకా బాగా చాలా లక్షల కోట్ల మంది ప్రేక్షకులకు ఏదైతుందో అత్యంత ప్రియమైన ఛానల్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీ ఆశీర్వాదాలు, మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలి. మామూలుగా వెలిచాల రాజేంద్ర గారు అంటే ఒక భారీ కాయమే, భారీగా ఉంటారు మనిషి. కానీ ఈ ఒక వారం 10 రోజుల నుంచి ఇంకా కాస్త లావ్ అయినట్టున్నారు. కొద్దిగా ఆనందం ఎక్కువ అయిపోయినట్టుంది కదా. ఆనందం బాగా, ఆహా ఆహా, నేను సాధించలేంది, నేను హత్య చేద్దాం అనుకుంటే తనంతకు తానే ఆత్మహత్య చేసుకున్నాడే అని చాలా ఆనందపడుతున్నారు కదన్నా. నాగరాజ్ గారు, నేను జీవితంలో నా ఎలక్షన్స్ ఓడిపోయినప్పుడైనా లేక ఇతరత్ర ఫ్యామిలీలో ఏదైతుందో కొన్ని విషయాలలో సరిగ్గా జరగని సంఘటనలున్నా నేను ఎప్పుడు కూడా బాధపడలేదు. లైఫ్ ఏదైతుందో ఇట్ గోజ్ ఆన్. కాబట్టి దేవుడు ఇంతవరకు నన్ను చల్లగా చూసినాడు, నా ఫ్యామిలీని చల్లగా చూసినాడు, నా ఆత్మ బంధువులందరినీ చల్లగా చూసినాడు అని సంతోషంగా ఉండే రకం. ఖచ్చితంగా ఒకే ఒక్క విషయంలో వెలిచాల జగపతిరావు గారు ఇచ్చిన లెగసీ అలాంటిది. ఆయన ఒక టైగర్ కుమారుడు. ఎవరు? వెలిచాల రాజేందర్ రావు ఎవరు అంటే కన్నా కరీంనగర్లో కావచ్చు, తెలంగాణలో టైగర్ కొడుకు. మీరు రేవంత్ రెడ్డి గారే అంటారు, టైగర్ ఆయన అంటారు అనమాట. వెలిచాల జగపతిరావు అంటే ఒక టైగర్ కుమారుడు. మీరు మంచి లైఫ్ ఉంది. కానీ ఇటీవల అంటే ఎవరి చేతులు అయితే ఓడిపోయారో ఆయన మీద ఎలాంటి బురద జల్లాలి, ఎలాంటి విమర్శలు చేయాలని ఏమి మీకు సాకు దొరకడం లేదు, పెద్దగా సోర్స్ లేదు. కానీ ఇటీవల జరిగిన సంఘటనతో బాగా ఆనందపడుతున్నట్టున్నారు కదా అంటున్నారు. లేదు, నేను అంతగా ఆనందపడట్లేదు. అండ్
నేనేదైతుందో నా భారీ కాయం గురించి అసలే ఆనందపడట్లేదు. నేను ఒకటే విషయంలో రాత్రి పడుకునేటప్పుడైనా రోజు ఏదైతుందో ఈ కాయం ఎలా తగ్గించాలి, కొంత గొప్ప ఏదైతుందో నా లోపల ఎనర్జీ ఎలా పెంచాలి, ప్రజలకు ఏదైతుందో ఇంకా ఎక్కువ సదుపాయంగా ఇంకా ఎక్కువ టైం ఇస్తూ ప్రజల మధ్యలో పాదయాత్రలు చేస్తూ నిత్యం ఎలా ఉండాలని ఆ ఒక్క చిన్న బాధ తప్ప నా జీవితంలో అసలు బాధ అనేది లేదు. సో ఈ భారీ కాయం విషయంలో మాత్రం డెఫినెట్గా ఇంత చిన్న బాధ ఉంది. అండ్ ఆనందం విషయం ఏదైతే ఉందో బండి ఫ్యామిలీకి ఈ రకంగా జరిగిందని నేను అస్సలు ఆనందపడే రకం కాదు. ఇదేదైతుందో వారి ఫ్యామిలీకి సంబంధించిన విషయం, కానీ ఆ ఫ్యామిలీకి సంబంధించిన విషయం ఇది పబ్లిక్ విషయంగా మారిపోవడానికి కారణం ఏంటంటే ఎందుకు అని అంటే ఒక మైనర్ బాలిక చిన్న సబ్మిషన్ తర్వాత మీరు కంటిన్యూ చేయండి. ఇక్కడ హైకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది, ఎక్కడా కూడా బండి పేరు వాడకూడదు అనేసి. అటు ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, పేపర్లలో కావచ్చు, ప్రింట్ మీడియాలో కావచ్చు. ఓకేనా, బండి భగీరథ్ పేరు వాడచ్చు. ఏ రకంగా బండి ఫ్యామిలీలా ఇది జరిగింది అని సంతోషపడే రకం కాదు, బురద జల్లే రకం అసలే కాదు. ఓకే, బురద జల్లే రకం అసలే కాదు. కానీ ఈరోజు పబ్లిక్లో చర్చ జరుగుతూ ఉంది. భగీరథ్ గారు ఏదైతుందో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేసినారు, సెక్షువల్ అసాల్ట్ చేసినారు అని చెప్పేదైతుందో ఇది చాలా 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 కోట్ల మంది జనానికి వెళ్ళిపోయి పబ్లిక్లో చర్చగా ఉంది. అసలు సెంట్రల్ మినిస్టర్గా ఉండి ఈ చర్చ ఈ స్టేజ్ వరకు రాకముందు 8వ తారీఖు నాడు కేసు అయితే ఆయన ఏదైతుందో పిల్లవాడిని తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పి నిజాలు ఏదైతుందో అక్కడ నిర్ధారణ అవుతాయి అని చెప్పి ఉంటే ఇది ఈ స్టేజ్కి వచ్చేదే కాదు. ఇది ఇప్పుడు ఏదైతుందో ఇంత పేలిన తర్వాత ఏదైతున్నదో ఇప్పుడు ఈ 8వ తారీఖు రిజిస్టర్ అయిన కేసును 16వ తారీఖు నాడు 8 రోజుల తర్వాత ఏదైతున్నదో పిల్లవాడు సరెండర్ అయినాడా, అరెస్ట్ అయినాడా, పంపించినారా, అది ఏదైతుందో సందిగ్ధ అవస్థ ఇప్పటికి కూడా ప్రజలకు. మరి అది తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగింది. అయినా ఇప్పటికైనా ఏదైతుందో పిల్లవాడు పోలీస్ కస్టడీలోకి వచ్చాడు. పోలీస్ ఏదైతుందో నిజ నిర్ధారణ చేసుకోవాలి. ఇప్పటివరకు అలిగేషన్స్ జరిగినాయి. ఇప్పటివరకు అలిగేషన్స్ ఏంటి అని అంటే ఈయనని సీరియస్ సెక్షువల్ అసాల్ట్ చేసినాడు, ఒక మైనర్ అమ్మాయి అని. మైనరా మేజరా అనే డిస్కషన్ కూడా జరిగింది. తర్వాత పోలీసు వాళ్ళు కన్ఫర్మ్ చేసినారు. సర్టిఫికెట్లు అన్నీ ఎస్ఎస్సి సర్టిఫికెట్ తీసుకున్నారు, బర్త్ సర్టిఫికెట్ జిహెచ్ఎంసీ తీసుకున్నారు, పాస్పోర్ట్ తీసుకున్నారు, ఇతరత్ర అన్నీ తీసుకొని పోలీసు వాళ్ళు కన్ఫర్మ్ చేసినారు, కోర్టు వాళ్ళు కన్ఫర్మ్ చేసినారు. కోర్టు వాళ్ళు ఏదైతుందో బెయిల్ ఇవ్వము అని నిర్ధారణ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతుందో కస్టడీలోకి వచ్చినాడు. అంటే నిన్న సరెండర్ అయ్యాడు, నిన్న 14 రోజులు రిమాండ్ ఇచ్చారు, చెల్లపల్లి జైలుకి పంపించారు. అది ఓకే, కానీ అమ్మాయి మైనరా మేజరా అని అటు ఇటు చర్చలు జరుగుతున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు కదా. పొన్నం ప్రభాకర్ గారు ఆయన మంత్రి హోదాలో ఏమన్నారు, ఆయన కుల పెద్దలు కలిసి ఏదన్నా పంచాయతీ చేసి పెళ్లి చేస్తారా అన్నట. ఆమె మైనర్ అని ఒకవైపు చెబుతుంటే మైనర్తో ఎలా పెళ్లి చేస్తారు, మీరే దాన్ని మా తప్పు, ఇది పొరపాటున ఏదో మాట్లాడారు అలా అని మీ పిసిసి అధ్యక్షుడు గారు మళ్ళీ దాని మీద మాట్లాడాల్సి వచ్చింది కదా. అంటే ఆమె మైనరా మేజరా అని తెలుసుకునేంత వరకు కాంగ్రెస్ పార్టీలో మీలాంటి వాళ్ళతో చాలా సైలెంట్గా ఉన్నారు. ఎప్పుడైతే ఆమె మైనర్ అని నిన్న పోలీసులు నిర్ధారించారో అమ్మాయి మైనర్ అనేసి, ఇంకా మీకు ఒక మంచి ఆయుధం దొరికినట్టు అయిపోయింది కదా. పోక్సో కేసు, మైనరు, ఇదంతా కూడా వాస్తవం కాదంటారా? మేము కాంగ్రెస్ పార్టీకి మీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అది తేలేంత వరకు చాలా సైలెంట్గా ఉన్నారు, చాలా చొరవ తీసుకోలేదు, ఈ విషయంలో పెద్దగా స్పందించలేదు, చూస్తూ వచ్చారు చట్టం పని తాను చేసుకుపోతుంది అనేసి. ఎప్పుడైతే నిన్న ఆమె మైనరు అమ్మాయిని తేలిందో పోలీసులు నిర్ధారించారో, ఆ సర్టిఫికెట్లు ఆసుపత్రిలో బర్త్ సర్టిఫికేట్ కార్పొరేషన్కి వెళ్ళి ఆమె అవి ఇవి బేరీ చేసుకున్నాక 2 ఒకటే అని తెలిసిన తర్వాత మైనర్ అని నిర్ధారించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలు బాగా సంకలు గుద్దుకుంటున్నారు. ముఖ్యంగా కరీంనగర్లో వెలిచాల రాజేంద్రరావు గారు చాలా ఆనందంగా ఉన్నారు. నన్ను ఓడించావు, నేను ఈ విధంగా ఓడిస్తున్నాను, నేను జీవితంలో ఓడిస్తున్నాను అన్నట్టుగా. కాదంటారా? తప్పు నాగరాజ్ గారు, జీవితంలో ఓడిస్తాను అని ఇప్పుడేదో ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి చాలా సంతోషం లోపలికి వెళ్ళి ఉప్పొంగుతుంది అని అనుకుంటే అంతకన్నా పెద్ద పొరపాటు లేదు. చిన్నప్పటికి వెళ్ళి ఏదైతుందో మాకు తెలిసిన ఆయనే, మాకు కూడా ఏదైతుందో దగ్గరగా
ఉన్నాయన మా తండ్రి గారితోనైనా నాతోనైనా. ఈరోజు వాళ్ళ ఇంట్లో ఇటువంటి సంఘటన జరిగిందని చెప్పి నేను బాగా సంతోషంతో ఉప్పొంగిపోయే రకం కాదు. కానీ ఇప్పుడు నిజాలు బయటకు వచ్చేంత వరకు మనం మాట్లాడడము ఏదైతుందో సముచితం కాదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతుందో ఇప్పుడు ఓన్లీ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను పట్టుకొని ఏదైతుందో మనం ఏదైతుందో ఈయనను ఈ రకంగా చేద్దాము, మేము కేసు ఈ రకంగా పెడతాము, లేకపోతే ఏదైతుందో ఇంత అన్యాయం అయింది, ఇదంతా చెప్పడం కరెక్ట్ కాదు. ముందు నిజ నిర్ధారణ కావాలి. మైనరా కాదా, మైనరా మేజరా అన్నది చిన్న డిస్కషన్ పాయింట్ ఉండింది. ఆ నిజ నిర్ధారణ అయిన తర్వాత సీరియస్ సెక్షువల్ అసాల్ట్ అయిందా లేదా అన్నదానికి మళ్ళీ సెక్షన్స్ ఆల్టర్ చేసి పెట్టారు, 5, 6 క్లాజులు. అప్పుడు సీరియస్ సెక్షువల్ అసాల్ట్ అయింది అని అలిగేషన్ చేసినారు ఫ్యామిలీ మెంబర్స్, పిల్లవాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఆ తర్వాత ఏదైతుందో ఇవన్నీ నిజ నిర్ధారణ కాకముందు సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను పట్టుకొని ముఖ్యమంత్రి గారైనా మా దగ్గర ఉన్న పెద్ద నాయకులైనా నేనైనా దాని మీద మాట్లాడడం సముచితం కాదని చెప్పేసి ఆగి ఉండడం జరిగింది. అంతే మాత్రం తప్ప మైనర్కి అన్యాయం జరిగితే, మైనర్ మీద అఘాయిత్యం జరిగితే మేము సప్పుడు చేయకుండే రకం కాదు. మేము తప్పకుండా 100%, 101% మహిళా లోకంతో మొత్తం సమాజంతో ఉంటాము. అండ్ ఎవరైతే తప్పు చేసినాడో తప్పకుండా ఏదైతుందో పోక్సో కింద యాక్ట్, పోక్సోలో ఏం యాక్ట్స్ ఉన్నాయి దాని కింద రిగ్గరస్ ఇంప్రిజన్మెంట్ అండ్ లా ఏ ప్రకారం ఏదైతే పనిష్మెంట్ ఇస్తుందో ఆ పనిష్మెంట్ అనుభవించాల్సిందే. అది సెంట్రల్ మినిస్టర్ కొడుకైనా ఎవరికైనా అంతే. పొన్నం ప్రభాకర్ గారు ఆయన ఏదైతుందో ఆయన మాట్లాడినది ఏదైతుందో అది ఆల్రెడీ మా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినారు, ఆయన వ్యక్తిగతము. పొన్నం ప్రభాకర్ గారు కూడా క్లారిఫై చేసినారు. ఒక మంత్రి హోదాలో ఉన్న ఆయన పొన్నం ప్రభాకర్ గారు కూడా మళ్ళీ ఏదైతుందో నా మాటలు వక్రీకరించినారు అని చెప్పినారు. దాని మీద నేను ఇప్పుడు కామెంట్ చేయడం భావ్యం కాదు. సో ఆల్రెడీ దాని మీద పిసిసి ప్రెసిడెంట్ క్లారిఫికేషన్ ఇచ్చేసినారు, పొన్నం ప్రభాకర్ గారు క్లారిఫికేషన్ ఇచ్చినారు. పొన్నం ప్రభాకర్ గారు మా నాయకుడు, సీనియరు, అన్ని విషయాలు తెలిసిన ఆయన. అండ్ పబ్లిక్లో ఏదైతుందో ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా రియాక్ట్ అయ్యేటాయన అండ్ ఆల్వేస్ పబ్లిక్లో ఉండేటాయన. కాబట్టి ఏదైతుందో ఆ సబ్జెక్టుకు సంబంధించి నేను దాని మీద కామెంట్ చేసేంత ఉచితం కాదు. దాని మీద అంటే తప్పు జరిగిందని మీరు అనుకుంటున్నారా? నేనైతే ఆడపిల్ల, మనకు ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లే, మరి తప్పు జరిగిందా లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు పాపం నిజంగా జరుగుంటే ఆ బిడ్డకి ఖచ్చితంగా న్యాయం జరగాలి, నిజంగా అది అంత సీరియస్ సెక్షువల్ హరాస్మెంట్ జరిగి ఉంటే ఖచ్చితంగా ఆ బిడ్డ ఖచ్చితంగా న్యాయం జరిగి తీరాల్సిందే. దానికోసము మీరు ముందే జరిగి ఉంటుందని మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారా? నేనైతే పర్సనల్ ఆ కుటుంబ రాజకీయ జీవితము ఇదవుతుంది ఇక అన్నట్టుగా మీకు ఇంకా తిరుగుండదు కరీంనగర్లోనే ఏమైనా ఆనందపడుతున్నారా? నాకు తిరుగుండదు, కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదు అన్న ఆలోచన లేనే లేదు. ఈ మూమెంట్లో అసలు ఆ సబ్జెక్టుకు పోవడం కూడా అనవసరము. ఇప్పుడేం ఎలక్షన్స్ లేవు, ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఏదైతుందో తిరుగుండదు అనేటానికి దానికి దీనికి సంబంధమే లేదు. 8 రోజుల వెయిటింగ్ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే కోర్టులో జరిగిన చర్చ, కోర్టులో బెయిల్ రిజెక్షన్ కానివ్వండి, పిల్లవాడు మళ్ళీ సరెండర్ కావడం కానివ్వండి, ఆ తర్వాత ఏదైతుందో ఆ పిల్ల తల్లి ఒక లెటర్ ద్వారా ఏమేం జరిగిందని చెప్పడం కానివ్వండి, ఎఫ్ఐఆర్లో ఉన్న కంటెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత కొన్ని కథనాలు ఏదైతుందో సోషల్ మీడియా ద్వారా పిల్లగాని తల్లిదండ్రులను కలిసినప్పుడు వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటనలు ఏంటి అని చెప్తా ఉన్నారు. అవి నిజాలు ఎంతో మనకు తెలియదు. అవన్నీ విన్నప్పుడు ఏంటి అని అంటే పిల్ల తల్లిదండ్రులు ఏదైతుందో ఇంత ఓపెన్గా ఒక పిల్ల ఏదైతుందో చిన్న పిల్ల మైనర్ ఎంత బాధ లోపల ఉంటే తప్ప వాళ్ళు బయటికి వచ్చి లక్షలాది మంది కోట్లాది మంది ముందు మా పిల్ల మీద ఇంత అఘాయిత్యం అయింది అని చెప్పడంతోనే నాకు పర్సనల్గా అనిపించేది ఏంటంటే ఖచ్చితంగా ఈ క్రైమ్ జరిగి ఉంటుంది అని, ఖచ్చితంగా ఈ క్రైమ్ జరిగి ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతుందో పిల్లవాడు ఏదైతుందో
ఈ క్రైమ్లో ఏదైతుందో పార్టిసిపేట్ చేసినాడు అనే నమ్మకం ఏదైతుందో నాకు అలా అనిపిస్తుంది. లక్షలాది మంది కూడా అలాగే అనుకుంటున్నారు. ఎందుకు అని అంటే ఏదైతుందో మరి పిల్ల తల్లిదండ్రులు ఇంత ఓపెన్గా బయటికి వచ్చి సంఘటనలన్నీ రివీల్ చేస్తూ డే టు డే ఏం జరిగింది చెప్తూ అండ్ ఇవన్నీ చెప్పడం చూస్తే ఏదైతుందో ఖచ్చితంగా పిల్లవాడు ఏదైతుందో ఈ క్రైమ్ కమిట్ చేసినాడు. సో పిల్లవాడిని తప్పు జరుగుంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా న్యాయం చేయాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆడపిల్ల కదా, ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఖచ్చితంగా ఓకే, న్యాయం జరగాలి నిత్యము సార్. జై శ్రీరామ్, జై హింద్, బోలో భారత్ మాతకి జై అంటూ నినాదాలు చేస్తూనే ఉంటుంది ఆ కుటుంబము. హనుమాన్ జయంతి రోజు కూడా ఎలాంటి ర్యాలీ చేశారో చూశారు కదా. మరి అలాంటి కుటుంబం ఈ తప్పు చేసి ఉంటుందని మీరు భావిస్తున్నారు? నాగరాజు గారు, ఇప్పుడు మనము నార్మల్గా బీజేపీ వాళ్ళు ఏంటి అని అంటే జై శ్రీరాము, తర్వాత ఇవి భారత్ మాతాకి జై హో, వందే మాతరము, ఇవి కామన్గా మనం ఏంటి అని అంటే భారత్ మాత మీద నేషనలిజంతో అనేదో, జై శ్రీరామ్ ఆధ్యాత్మికతతో దైవత్వంతో అనేదో, ఇవి ఓట్ గెట్టింగ్కు రోజువారీ ఊత పదాలుగా బీజేపీ పార్టీకి అయిపోయినాయి. భారతదేశం మొత్తంలో వాడుతూ ఉన్నారు. మనం మొన్న బెంగాల్ ఎలక్షన్స్ చూసినప్పుడు కూడా సువేందు అధికారి ముఖ్యమంత్రి ఆయన ఆ స్ట్రీట్ మీద పోలింగ్ రోజు నడుస్తూ సెకండ్కు జై శ్రీరామ్, ఓటర్లు పోలింగ్ బూత్లో నిల్చుంటే కూడా జై శ్రీరామ్ స్లోగన్, భారత్ మాతాకి జై హో స్లోగన్, వందే మాతరం స్లోగన్. అంటే దాని అర్థం ఏంటంటే ఈ మూడు ఏదైతుందో ఓట్ గెట్టింగ్ స్లోగన్స్గా మారిపోయినాయని. నాకేం అభ్యంతరం లేదు, భారతదేశం మొత్తం ఇలాగే చేస్తున్నారు వారు. కానీ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ మీటింగ్లో తెలంగాణకు ఏం అభివృద్ధి చేయబోతున్నాము, మేము సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నాము, మేము ఏమేం తేబోతున్నాము, ఈరోజు ప్రధానమంత్రి గారు వచ్చారు, ఈరోజు ఇన్ని స్కీమ్లు ఏదైతుందో లాంచ్ చేస్తున్నారు, ఇంకా ప్రపోజల్స్ ఇట్లా ఉన్నాయి, మా ఆలోచనలు ఇట్లున్నాయి అని చెప్పకుండా ఆయన ఆ డయాస్ మీదకి వెళ్ళి కూడా ఏదైతుందో ఇదే మ్యాటర్ మాట్లాడుతూ ఆ డయాస్ మీదకి వెళ్ళి కూడా ఏదైతుందో మీరు ఆ స్పీచ్ను మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసినండి. ఎన్నిసార్లు జై శ్రీరామ్ అన్నారు, రామ్ లక్ష్మణ్ జానకి, బోలో హనుమాన్కి జై, ఇవన్నీ ప్రైమ్ మినిస్టర్ మీటింగ్లో ఆ రోజు ఏదైతుందో ఉక్రోషంతో ఉద్రేకంతో చెప్పడం ఎందుకు, అన్నిసార్లు అనడం ఎందుకు? అసలు భారత్ మాతాకి జై హో అంటే ఒక మనిషి వేరే దిశగా ఇట్లా ఆలోచిస్తున్నాడేమో, నా కొడుకు క్రైమ్ విషయం బయటికి వచ్చింది, వైరల్ అవుతూ ఉంది, ఆ విషయం కూడా ఎవరు మదిలోకి వస్తుందేమో, ఆ మదిలోకి రాకుండా ఇమీడియట్గా మళ్ళీ నేను జై శ్రీరామ్ అంటాను, ఇమీడియట్గా మళ్ళీ నేను భారత్ మాతాకి జై హో అంటాను అని చెప్పి ఇంత టూ మచ్గా. అండ్ హనుమాన్ జయంతి రోజు సాంప్రదాయంగా హిందూ ఏక్తా యాత్ర చేస్తారండి. అవును, హిందూ ఏక్తా యాత్ర. హిందూ ఏక్తా యాత్ర చేసేదైతుందో ఒక స్వామివారు పరిపూర్ణానంద స్వామి ఇంకో స్వామి వస్తారు, మంగళ శాసనాలు ఇస్తారు, దైవత్వం గురించి ఆధ్యాత్మికత గురించి హిందుత్వం గురించి మాట్లాడతారు. ఆ రోజు ఆ ఉక్రోషం ఏంటి సార్? ఆ రోజు ఏదైతుందో నేను ఒక్కొక్కరిని దీంట్లో ఏదైతుందో ఒక్కొక్కరిని ఏరి టార్గెట్ చేస్తా, చున్కే మారుతాం, గిన్కే మారుతాం అని. అండ్ ఆంజనేయ స్వామి తోకగాల పెడితే లంకా దహనం ఎట్లా చేసిండో ఇప్పుడు బండి గెలికిండ్రు, ఇప్పుడు బండి ఎట్లా దావానలలాగా కాల్ చేస్తాడు చూడండి. ఒక్కొక్కరిని ఏరి ఈ టార్గెట్ చేస్తా, చున్కే మారుతాం, గిన్కే మారుతాం. ఇదంతా ఆంజనేయ స్వామి. అసలు ఆంజనేయ స్వామి అనేది ఆయన మహిళలను ఎంత గౌరవిస్తాడు సార్? ఆ విషయం ఎందుకు ఎత్తాలి? అసలు ఆ ఫ్యామిలీ విషయం ఎందుకు ఎత్తాలి? ఆ ఫ్యామిలీ విషయం ఎత్తుతూ ఏదైతుందో నీ ఉద్రేకం అంటే నువ్వు డైరెక్ట్గా ఆ ఫ్యామిలీని ఆ రోజు టార్గెట్ చేసినట్టే కదా ఇండైరెక్ట్గా. నువ్వు బయటికి వెళ్తే మీరు చున్కే మారుతాం అంటే మీరు బయటికి వెళ్ళి చూడండి, నేను అంతు చూడకపోతే నా పేరు కాదు అంటే ఇక తల్లి భయపడాలి, ఆ బిడ్డ భయపడాలి, ఆ తండ్రి భయపడాలి, అమ్మో బయటికి వెళ్తే ఏమవుతుందో. మరి ఈయన నేనే ఆంజనేయ స్వామి అంటున్నాడు, సరే నేను శ్రీరాముని సంతతి అంటున్నాడు, ఎట్లా? మరి పబ్లిక్ ఏమో ఏదైతుందో మహిళలు యూత్
శ్రీరాముని సంతతి అంటే మరి వాళ్ళు శ్రీరాముని సంతతి అని అనుకుంటారు కదా. నేనే హనుమంతుని వారసుని అంటున్నాడు. కానీ బీజేపీ వాళ్ళంతా అలాగే ఫీల్ ఇంత టూ మచ్గా ఆ అకేషన్స్ కూడా వాడుకోవడము. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇది కొంచెం చాలా 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 ఆవేదనపూరంగా ఉంది. ఏంటంటే మొత్తం అసలు కరీంనగర్ నుంచి వందలాది మంది ఫోన్లు, నాకు వేల మంది. ఈ హిందూ ఏకతా యాత్ర రోజు ఈ రోజు ఎందుకు బండి సంజయ్ ఫ్యామిలీ విషయం మాట్లాడినాడు? మీకెందుకు చేస్తున్నారు? నేను బండి సంజయ్ మీద కాంటెస్ట్ చేశాను. నేను కరీంనగర్ వాస్తవ్యుణ్ణి, నేను కరీంనగర్ లోనే ఉంటున్నాను. కరీంనగర్ లో పుట్టి పెరిగినాను. మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ప్యాలెస్ లో ఉంటారు. మీరు ఎందుకుంటారు? మీరు నాగరాజ్ గారు, నా ఇల్లు హైదరాబాద్ లో ఉంది. మీరు కరీంనగర్ లో మీకు టీవీ ఛానల్ ఉంది. మీరు కరీంనగర్ లో ఫోన్ చేసి తెలుసుకోండి. నేను నా ఎలక్షన్ ఎన్ని జాములు పడుకుంటున్నారు? నా పార్లమెంట్ ఎలక్షన్ అయినప్పటి నుండి నేను కరీంనగర్ లోనే నివసిస్తున్నాను. కరీంనగర్ లో వెలిచాల ప్రజా కార్యాలయం అని పెట్టినాను. ఎవ్రీ డే వెలిచాల ప్రజాలయ కార్యాలయంలో కూర్చుంటాను. ప్రజలకు మొత్తం ఈ 2 ఏళ్లలో 80% అక్కడే ఉన్నాను. నేను 20% నా ఫ్యామిలీకి టైం ఇస్తున్నాను. నా ఫ్యామిలీలో 2 బిడ్డలు పెళ్లిలైనాయి. పాపం నా భార్య ఒక్కతే ఇక్కడ. అయినా ఆమె ఏదైతుందో కొంచెం బాధపడ్డా ఆమెను సంజాయించి నేను 80% ఆఫ్ ద టైం కరీంనగర్లోనే ఉంటున్నాను. కరీంనగర్లో వెలిచాల ప్రజా కార్యాలయం పెట్టినాను. నిత్యం పొద్దుటి నుంచి రాత్రి దాకా వందలాది మందిని కలుస్తాను. ప్రజల మధ్యలో ఉంటున్నాను. ప్రజల సమస్యలు పరిష్కారం చేసుట్ల మొట్టమొదటి వ్యక్తిగా ఉన్నది ఈరోజు కరీంనగర్లో. చాలామందికి డౌట్ ఉండే, రాజేందర్ రావు గెలిచినా ఓడినా హైదరాబాద్లో ఉంటాడు, ఆయనకి ఏదైతే ఉందో స్తోమత ఎక్కువ ఉంది, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని. కానీ నేను ఏదైతే ఉందో పూర్తి గట్టి నిర్ణయం తీసుకొని వాళ్ళందరినీ రాంగ్గా ప్రూవ్ చేస్తూ కరీంనగర్లోనే ఉన్నాను, కరీంనగర్లో ఉంటానని నిర్ణయించుకున్నాను. మా తండ్రి గారు చెప్పినారు, కరీంనగర్ ప్రజలంతా నీ బిడ్డలు రా, నీ 2 బిడ్డలు కాదు, నువ్వు ఏదైతుందో కరీంనగర్లోనే ఉండి ఆ ప్రజల మంచి చెడు అరుచుకోవాలరా అని చెప్పినారు. అందుకోసమని పెద్ద ఆయన పైన ఉన్నాడు, ఆ పెద్ద ఆయన మాట కాదనకూడదని చెప్పి కరీంనగర్లో ఉండాలని నిర్ణయించుకున్నాను. పెద్ద ఆయన కోసమే ఉన్నారు. ప్రజల కోసం పెద్ద ఆయన నిర్ణయం కోసం. స్ట్రైట్గా ప్రశ్న అడుగుతా, ఇంట్లో ఆడవారు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? ఎక్కడ తిరిగినా భర్త సాయంత్రం మన ఇంటికి వచ్చి హ్యాపీగా భర్త కాసేపు మాట్లాడితే ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలు పడ్డా, పొద్దు నుంచి వాళ్ళు ఎంత కష్టపడ్డారో అలా మర్చిపోతారంట ఆడవాళ్ళు. అలాంటిది మీ 2 బిడ్డలకు పెళ్లి చేశారు. ఇంట్లో మీ ఆవిడ ఒక్కటే ఉంటుంది, మీరే చెప్పారనమాట. ఇంట్లో మీ ఆవిడనే హ్యాపీగా ఉంచని మీరు అంటే, ప్రజల కోసం నేను కరీంనగర్లోనే ఉంటానంటే ప్రజల్ని ఎలా సంతోషంగా ఉంచుతారు మీరు? ఫస్ట్ ఇంట్లో మీ ఆవిడ సంతోషం చూడాలి కదా మీరు. ఇంట్లో ఆవిడ సంతోషంగా ఉంటే మళ్ళీ ఊరు సంతోషంగా ఉంటుంది. ఇంట్లో ఆవిడ సంతోషంగా ఉండడం లేదు, మీరు ప్రజల్ని సంతోషంగా ఉంచుతున్నారు. మీరు వాస్తవం చెప్పండి. నా దగ్గరకు వచ్చిన ప్రజలను, ఆమె నా భార్య కరీంనగర్లో కలిసిన, హైదరాబాద్లో కలిసిన, ఎంత సంతోషంగా రిసీవ్ చేసుకొని, ఎంత సంతోషంగా భోజనాలు పెట్టి అరుచుకొని మీకేం పని ఉన్నది అని చెప్పి వాళ్ళతో ఏదైతుందో ఎంత ఆప్యాయంగా మాట్లాడుతుందో మీరు తెలుసుకోండి. తెలుసుకుంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఆమె సంతోషంగా ఉన్నదా లేదా. నేను ప్రజలతో ఉన్నాను కానీ సంతోషంగా ఉంది. ఆమె మామయ్య, మా తండ్రి గారు చెప్పిన మాటను కాదనకుండా కరీంనగర్లో ఉంటున్నాడు, ప్రజాసేవ చేస్తున్నాడు, ప్రజాబంధు లాగా మా తండ్రి గారి లాగా ఆయన కూడా ఉండాలని నిర్ణయించుకున్నాడని చాలా సంతోషంగా ఉంది. అప్పుడప్పుడు కొంత బాధపడుద్ది, అయ్యో ఎక్కువ టైం ఆయనే ఉంటున్నాడు, కొంత టైం ఈడ కూడా ఉంటే బాగుండు అని. అది న్యాయం. మీరు ప్రజలతో ఉన్నాను అంటున్నారు కదా, ఒక పాయింట్ అడుగుతాను, మీరు ఫీల్ కాకూడదు. చెప్పండి, ఏముంది? నాగరాజు గారు, వెలిచాల రాజేందర్ రావు డబ్బున్న ఒక అహంకారి. ఆయనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఏం లేదు ఇక్కడ. వాళ్ళ నాన్న వెలిచాల జగపతిరావు, ఆయన ఒక టైగర్, ఆయన ఇచ్చిన లెగసీ తప్పితే ఆయనకంటూ ఒక బ్రాండ్ లేదు. ఒక అహంకారి అన్నది కరీంనగర్లో ఉన్న టాక్ అనమాట.
మరి మీరేమంటారు చెప్పండి, మీరు ప్రజల్లో ఉన్నారంటున్నారు కదా, ప్రజల్లో ఉంటే మీరు ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు? సరే తర్వాత ఓడిపోయినా పార్లమెంట్ ఇన్ఛార్జ్ కాకుండా రేవంత్ రెడ్డి గారిని టైగర్ కొడుకు నువ్వు అసెంబ్లీకి కొట్లాడు, అసెంబ్లీ ఇస్తా నీకను అసెంబ్లీ ఇన్ఛార్జ్ని చేశారు. మీరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఉంటే కార్పొరేషన్ని పోగొట్టుకున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రమంతా అధికారంలో ఉన్నా కూడా కరీంనగర్లో ఒక దిక్కులేని పార్టీగా తయారైపోయింది. గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే కరీంనగర్లో అడ్డా అనమాట. అలాంటిది ఈరోజు ఒక దిక్కులేని పార్టీగా మారిపోయింది. 3 మంత్రులు ఉన్నా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి వెలిచాల రాజేందర్ రావు అంటే ఒక డబ్బున్న వ్యక్తి, బలవంతుడు, జగపతిరావు గారు కుమారుడు అక్కడ ఉన్నా కూడా కార్పొరేషన్ని పోగొట్టుకున్నారు మీరు. ఏంటి మీ గొప్పతనము? నాకు ఈ ప్రశ్నకి మీరు ఒక 3 minutes కంటిన్యూస్ జవాబు చెప్పే అవకాశం ఇవ్వండి. చెప్తాను. ఇక్కడ ఏంటి అని అంటే, ఫస్ట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్ జగపతిరావు, హూ ఈస్ నోన్ బై ద నేమ్ టైగర్. అండ్ ఆయన సచ్చీలత మీద, ఆయన నిజాయితీ మీద, ఆయన నిక్కచ్చి వ్యవహార శైలి మీద, ఆయన డైనమిజం మీద ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ ద లెగసీ. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, నేను యాజ్ అన్ ఇండివిజువల్ జగపతిరావు గారి లెగసీ ఉంది కాబట్టి ఏదైతుందో తప్పకుండా నాకు అది యాడ్ అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. బట్ నేను కూడా ఏదైతుందో నా చిన్నప్పటి నుండి రాజకీయంలో ఉన్నాను. నేను యూత్ కాంగ్రెస్ స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఉంటుని, జనరల్ సెక్రటరీగా ఉంటుని, వైస్ ప్రెసిడెంట్గా ఉంటుని, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉంటుని, మా ఊరు సింగిల్ విండో సొసైటీ ప్యాక్స్ సొసైటీ చైర్మన్గా ఉంటుని, నెడ్ క్యాప్ గవర్నమెంట్ కార్పొరేషన్లో డైరెక్టర్గా నేదురుమెల్లి జనార్దన్ రెడ్డి గారు నన్ను నామినేట్ చేసినారు. నేను కొంత కాలము టీఆర్ఎస్తో ప్రయాణం చేయడం జరిగింది. మా ఫాదర్ ప్రయాణం చేశారు, అప్పుడు కూడా నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉంటేనే టీఆర్ఎస్లో స్టేట్ జనరల్ సెక్రటరీగా నాయన్ నరసింహారెడ్డి ఆ స్థాయి వాళ్ళతో పాటు నేను ఉంటేనే యూత్ అండ్ స్టూడెంట్ అఫేర్స్ ఇన్ఛార్జ్గా ఉంటేనే పెద్ద పెద్ద నాయకులను రిక్రూట్ చేశాను. బొంతు రామ్మోహన్ గారిని వీళ్ళందరినీ రిక్రూట్ చేశాను నేనే. సో కర్ణే ప్రభాకర్ను. సో నేను అప్పుడు ఉండి నాకు టికెట్ వాళ్ళు ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా కొట్లాడాను 2004లో. నాకు 30,000 ఓట్స్ వచ్చినాయి చొప్పదండిలో ఇండిపెండెంట్గా. చట్టసభలో అడుగు పెట్టలేకపోయారు కదా. చెప్పేది అందుకే నేను 3 నిమిషాలు అడిగాను. నేను మళ్ళీ ప్రజారాజ్యం పోయి కూడా నేను పార్లమెంట్ కొట్లాడితే నాకు 2 లక్షల ఓట్లు వచ్చినాయి. ప్రజారాజ్యంలో హైయెస్ట్ ఓటు పార్లమెంట్ దిగిందా లేదా? వినండి ఒక్క నిమిషం. కరీంనగర్ నియోజకవర్గము డిఫికల్ట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి. 1978లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, నల్మాస్ కొండయ్య అని. ఆయన గెలిచిన తర్వాత మేము మళ్ళీ 2004లో గెలిచాము. ఎంఎస్ఆర్ గారు గెలిచినారు, గెలిచి మంత్రి అయినారు. కానీ ఆ రోజు కూడా ఎంఎస్ఆర్ గారు గెలిచిన దినం టీఆర్ఎస్ అలయన్స్ ఉండింది. అలయన్స్ ఉండకపోతే కూడా ఏం జరుగునో అది మనకు తెలియదు. సో ఆ రోజు కూడా ఏదైతుందో ఇండిపెండెంట్గా కాంగ్రెస్ గెలవలేదు. సో 78లో గెలిచిన తర్వాత ఈరోజు రేపు 2028లో జరిగే ఎలక్షన్కు 50 ఏళ్ళు నిండుతుంది. 50 ఏళ్ళ తర్వాత రెండోసారి రాజేందర్ రావు అనేట ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలిస్తే రెండోసారి గెలిచినట్టే డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ. వినండి అయితే వినండి. సో అంత డిఫికల్ట్ సీట్లో ముఖ్యమంత్రి గారు నన్ను కరీంనగర్ అసెంబ్లీకి ఇన్ఛార్జిగా ఉండమన్నారు. నేను నిత్యం అక్కడ ఉండి కృషి చేస్తున్నాను. కార్పొరేషన్ ఎలక్షన్ మీరు అడిగిన ప్రశ్నకు నేను చెప్పాలి అని అంటే ఇది వినాలి మీరు. కార్పొరేషన్ ఎలక్షన్లో 2019లో జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి 0 వచ్చినాయి. 60కి 0నే. ఒక 3-4 డిపాజిట్స్ వచ్చినాయి. అంతకొంద ముందు జరిగిన 2014లో కూడా మాకు 60 సీట్లలో 14 సీట్లు వచ్చినాయి, కానీ ఎవరు నిలవలేదు. మాతో పాటు ఎవరు నిలవకుంటే అప్పుడు కూడా 2 కార్పొరేటర్లు మాతో ఉన్నారు. 14లో 2, 19లో 0. మా మొత్తం కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 104 ప్రజాప్రతినిధులు ఉన్నారు సార్. దాంట్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, సింగిల్ విండో సొసైటీ చైర్మన్లు, కార్పొరేటర్లు 104లో 0. సర్పంచ్లు 0నే, ఎంపీటీసీలు 0, జడ్పీటీసీలు 0. 19 నుంచి 10 ఏళ్ళల్లో 0 నడుస్తుంది. మొన్న సర్పంచ్ల ఎలక్షన్లో 20లో 11 గెలిపించుకున్నా నేను.
నిల్చొని 4 బీజేపీకి వచ్చినాయి, 5 బీఆర్ఎస్కి వచ్చినాయి. నిన్న కార్పొరేషన్ అయినప్పుడు 14 గెలిపించుకున్నా, 9 100 ఓట్లు లోపడిపోయినాం. సరే కార్పొరేషన్ గెలవలేకపోయినాం, అది కొంచెం ఇబ్బందికరమైన విషయమే. ఎందుకు గెలిస్తే బాగుండేది. అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఫౌండేషన్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఫౌండేషన్ ఇంకా బిల్డ్ కాలేదు. కాబట్టి ఇంతకాలం ఏదైతుందో ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు, ఎమ్మెల్సీ లేరు, ఏళ్ళ తరబడి. ఇప్పుడే చెప్పాను, 50 ఏళ్లలో రెండోసారి గెలిస్తే 2028లో రెండోసారి అవుతుంది డైరెక్ట్గా గెలిచినట్టు. కాబట్టి దాంట్లో నేను ఏదైతుందో స్ట్రగుల్ చేస్తున్నాను. 100% కాన్ఫిడెంట్ ఉన్నాను, 101%. బండి కంటెస్ట్ చేసిన, గంగుల కమలాకర్ సిట్టింగ్ ఉన్నాడు, ఎవ్వరు చేసినా నేనే ఖచ్చితంగా గెలుస్తా. సీఎం గారికి కాన్ఫిడెన్స్ ఉంది నేనే గెలుస్తా అని, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి కాన్ఫిడెన్స్ ఉంది, మా మంత్రులిద్దరికి కరీంనగర్లో కాన్ఫిడెన్స్ ఉంది, నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. ఎట్టి పరిస్థితులలో పెడతా. ఆ సీటు ఖచ్చితంగా కాంగ్రెస్దే. ఓకే, అయిపోయిందా మీరు మాట్లాడేది? రైట్. 2014లో 0 అన్నారు మీరు కాంగ్రెస్ పార్టీ, సంతోషం. 2019 ఎన్నికల్లో 0 అన్నారు. అప్పుడు 2 సార్లు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. వారి వేవ్లో, వారి గాలిలో కాంగ్రెస్ పార్టీని 0కు పరిమితం చేశారు. అది బీఆర్ఎస్ పార్టీ ఒక శక్తి, ఓకేనా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు 5-6 సీట్లు తెచ్చుకోవడం కూడా వాళ్ళ గొప్పతనము. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు అధికారంలోకి రాలేకపోయారు చూడు, అంటే కార్పొరేషన్ గెలవలేకపోయారు చూడు, అది మీ చేతకానితనం కాదంటారా? చెప్పండి. అంటే బీఆర్ఎస్ 2014, 2019లో 0కు పరిమితం చేసింది కాంగ్రెస్ పార్టీని. జాతీయ కాంగ్రెస్ పార్టీ 0కు పరిమితం చేసే అది వాళ్ళ శక్తి. ఈరోజు అధికారంలో, రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ 11 గెలిచాను, ఇక్కడ కార్పొరేషన్లో 14 వచ్చాయి అనడం ఏంటి? 0కు పరిమితం చేయాలి వాళ్ళని. కార్పొరేషన్ గెలవాలి, సర్పంచులు 0 చేయాలి, జెడ్పీటీసీలు 0 చేయాలి మీరు. అప్పుడు మీకు శక్తి, మీ గొప్పతనం తెలుస్తుంది. ఇప్పుడు మీ చేతకాని తనం తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక చేతకాని తనము, కుమ్ములాటలు, కొట్లాటలు కాదంటారా? కుమ్ములాటలు, కొట్లాటల సంగతి పక్కకు పెట్టండి. మేము గవర్నమెంట్ మెషినరీని కానివ్వండి, మిస్యూజ్, దుర్వినియోగం చేయడం ఏదైతున్నదో బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా చేసే రకం కాదు. వాళ్ళు వాళ్ళ శక్తిని సార్, మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను, మేము ఆ రకంగా దుర్వినియోగం చేసే రకం కాదు. రెండోది ఏంటంటే, ఏ రోజైతే వీళ్ళు 2014లో కొట్లాడినప్పుడైనా, 19లో కొట్లాడినప్పుడైనా, నేను ఆల్రెడీ 2004 నుంచి మా పార్టీ క్యాండిడేట్ అక్కడ ఎమ్మెల్యే కాలేదు, ఎంపీ కాలేదు అని చెప్తున్నాను. ఎమ్మెల్యే వాళ్ళే ఉన్నారు, ఎంపీ వాళ్ళే ఉన్నారు, గవర్నమెంట్ వాళ్ళదే ఉన్నది. ఈసారి పరిణామం ఏంటంటే, ఈసారి కాంటెస్ట్ చేసినప్పుడు ఎమ్మెల్యే వాళ్ళే ఉన్నారు, ఎంపీ వాళ్ళే ఉన్నారు, ఒక్క గవర్నమెంట్ నాది వచ్చింది. అవును, ఆ గవర్నమెంట్ నేను దుర్వినియోగపరచలేను మషినరీని. కాబట్టి వాళ్ళే ఎమ్మెల్యే ఉండి, వాళ్ళే ఎంపీ ఉండి, వాళ్ళే గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు జరిగిన పరిణామం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి 0 రావడం అది ఇది. కానీ ఇప్పుడు నేను కొట్లాడిన సమయంలో వాళ్ళ ఎమ్మెల్యే, వాళ్ళే ఎమ్మెల్సీ, వాళ్ళే ఎంపీ, ఇవన్నీ ఉండగా కూడా వాళ్ళు ఏదైతుందో గడ్జిల్లాలు మీరు తెలుసు, సినిమా చూసి ఉంటారు, బండి గారు ఒక గడ్జిల్లా, గంగుల కమలాకర్ ఒక గడ్జిల్లా. గడ్జిల్లా అంటే మీరు న్యూయార్క్, మీరు ఆ సినిమా చూడండి, న్యూయార్క్ సిటీని గడ్జిల్లా కబలిచ్చేస్తుంది, వస్తుంది, సిటీ మొత్తం తినేస్తా అని. అట్లా తినేస్తుండ్రు సిటీని, కరీంనగర్ ను మొత్తం కబలిచ్చేస్తుండ్రు. మరి ప్రజలు కరీంనగర్ ను మొత్తం వాళ్ళకి పట్టం కట్టారు కదా, ప్రజలు వాళ్ళకి పట్టం ఇంత దాకా కట్టిండ్రు. ఇప్పుడు ఏదైతుందో గాడ్జిల్లాను చంపేటోడు ఒకటి వచ్చిండు, రాజేంద్రరావు. మీరు అంతం చేసేటోడు ఒకటి వచ్చిండు, పెద్ద గాడ్జిల్లా. మీరు సినిమా నాగరాజ్ గారు, మీరు సినిమా చూడండి, గడ్జిల్లా చంపుతుందా, గడ్జిల్లాను హ్యూమన్ బీయింగ్ చంపుతాడా నీకు అర్థమవుతుంది. నేను గడ్జిల్లాలను అంతం చేస్తా, ఖచ్చితంగా అంతం చేసి కాంగ్రెస్ వశం చేస్తా. ఆ సీటు ఖచ్చితంగా రాజేంద్రరావు అనేట ఆయన ఆ సీట్లో గెలుస్తాడు. చిన్న ఎగ్జాంపుల్ అడుగుతాను. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే
ఆ పార్టీ ఎమ్మెల్యేకి గెలిస్తేనే పవర్ ఉంటుంది. ఒకవేళ అధికారంలో ఉన్నా అక్కడ ఎమ్మెల్యేకి గెలిచిన అతను పార్టీ అధికారంలో లేకపోతే అతను తీసేసిన తహసీల్దార్ కన్నా దారుణమైన పరిస్థితి. వాళ్ళకి ఏ పనులు కూడా జరగవు. నియోజకవర్గ ఇన్ఛార్జులకే పనులు జరుగుతాయి. ఇక్కడ కేంద్ర సహాయ మంత్రి ఆయనకే రాష్ట్రంలో పవర్ ఉండి ఉంటే ఇప్పుడు కొడుకు బండి భగీరథి ఇంత ఇష్యూ జరిగేదా? అదే రాష్ట్ర ప్రభుత్వంలో మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో, మీ ప్రభుత్వంలోని ఒక మంత్రి కుమారుడిగిన ఇలాంటి వ్యవహారం చేసి ఉంటే ఇంత మొత్తం మసిపూసి మారేడకాయ చేసేవాళ్ళే కదా మీరు. అంటే ఏంటి, బండి సంజయ్కి ఇక్కడ పప్పులు ఉడకవు, అతనికి ఏమి కూడా శక్తి లేదు. ఇక్కడ ఏదున్నా కేంద్రమే. ఇక్కడ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు మీరు మొత్తం బిగించేస్తున్నారన్నమాట. ఓకేనా? భవిష్యత్తులో ఆయనని ఎదగనీయకుండా చేయడం బిగిస్తున్నారు. వాళ్ళ పవర్ ఏమున్నట్టు, వాళ్ళకు పవర్ లేదు. గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా ఉండొచ్చును గాక, కేంద్ర సహాయ మంత్రి ఉండొచ్చును గాక, కానీ పవర్ ఎవరు, పవర్ మంగళ ఎవరు? మీరు. ఇక్కడ పవర్ మీ చేతుల్లో ఉంది. ఇక్కడ అలాంటి మీరు బలవంతులు కదా. వారు ఏదో గార్జుల్లాలు వాళ్ళు తినేస్తున్నారు అంటే మీరేం చేస్తున్నారు? కబలిస్తున్నారు. కబలిస్తున్నారు. సరే కబలిస్తున్నారు ఇట్లా ఓకే, మరి మీరేం చేస్తున్నారు? అధికారంలో ఏం చేస్తున్నారు చెప్పండి. మీరు అడిగిన ప్రశ్నకి ఫస్ట్ థింగ్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక హైడ్రా పెట్టిన తర్వాత ఆనంద్ అని పల్లం రాజు గారి ఓన్ బ్రదర్, పల్లం రాజు గారు మా వర్కింగ్ కమిటీ మెంబర్, రాహుల్ గాంధీ గారికి అత్యంత సమీపమైన పల్లం రాజు గారు తెలుసా మనిషి. మీకు తెలుసు, నాకు తెలుసు పర్సనల్గా. అయితే పల్లం రాజు గారు రాహుల్ గాంధీ గారికి అత్యంత సమీపమైన వ్యక్తి, వర్కింగ్ కమిటీ మెంబర్, సీనియర్ మోస్ట్ లీడర్, ఎక్స్ సెంట్రల్ మినిస్టర్. ఆయన ఓన్ బ్రదర్ ఆనంద్, ఆయనకి ఏదైతుందో శంకర్పల్లి రోడ్లో ఓరో స్పోర్ట్స్ అనే ప్లేస్ ఉంటే మొత్తం ఓరో స్పోర్ట్స్ను కులగొట్టారు. మొత్తం ఓరో స్పోర్ట్స్ను కంప్లీట్గా ఒక 100 కోట్ల ప్రాపర్టీ అది మొత్తం రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆ రోజు పల్లం రాజు గారు ఎంతమందిని కాంటాక్ట్ చేయాలన్నా, రాహుల్ గాంధీ ఆఫీస్ చేయాలన్నా, రేవంత్ రెడ్డి గారు ఆఫీస్ చేయాలన్నా, రాహుల్ గాంధీ గారి ఆఫీస్ నుండి కింద ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో నేనేం చేయలేను, అదేదైతుందో తప్పు జరిగింది అక్కడ, అది హైడ్రా వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. మీరు ఏమడిగారంటే మీ వాళ్ళే ఈ ప్లేస్లో ఉంటే, బండి సంజయ్ కొడుకు ప్లేస్లో ఉంటే మీరు ఇవాళ అట్లా చేద్దురా అనేదానికి నా జవాబు ఇదే. ఏంటంటే మా వాళ్ళే వాళ్ళు, మాకు సంబంధించిన వాళ్ళే వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళు, మాకు సాయం చేసే వాళ్ళే వాళ్ళు. కానీ అక్కడ తప్పు జరిగింది, నేను ఊరుకునేది లేదు, కొరడా దెబ్బ కొడతాను అని కొట్టినారు. కాబట్టి అదొక ఎగ్జాంపుల్ మీకు. 100 కోట్ల ప్రాపర్టీ అండి, 100 కోట్ల ప్రాపర్టీని ఏదైతుందో ఒక్కటే రోజులో డిమాలిష్ చేసినారు, పొద్దుటి నుండి మధ్యాహ్నం లోపు. అంత పెద్ద నాయకుంది. మరి అది ఎగ్జాంపుల్ కాదా, అది ఉదాహరణ కాదా చెప్పండి? ఖచ్చితంగా మంచి ఉదాహరణ. మరి ఇంకా చెప్పండి. సో మరి అలాంటప్పుడు ఏదైతుందో మేము మా పార్టీలో తప్పు జరిగినా తప్పకుండా ఏదైతుందో ఎవరైనా శిక్షకు అర్హులే. తప్పు జరిగితే టాలరేట్ రేవంత్ రెడ్డి గారు చేయరు ఎట్టి పరిస్థితులలో. ఎందుకు చేస్తారు అంటే గాడ్జిల్లాల శక్తి ముందు మీ శక్తి సరిపోవడం లేదు, అందుకే కార్పొరేషన్ ఓడిపోయారు మీరు, అంతే కదా? గాడ్జిల్లాల శక్తి సన్నగిల్లుతుంది అనటానికి కార్పొరేషన్లో 14 సీట్లు రాజేంద్రరావుకు కాంగ్రెస్కు రావడం, కార్పొరేషన్లో 9 సీట్లు 100 లోపల ఓడిపోయే స్టేజ్ రావడం, అంటే ఆ 9 కలిపితే 21 సీట్లు వరకు ఏదైతుందో ఆల్మోస్ట్ దరిదాపులకు వచ్చినట్టు. గాడ్జిల్లాల శక్తి సన్నగిల్లుతుంది కాబట్టి రాజేంద్రరావు ఏదైతుందో పవర్ ముందు వాళ్ళ తగ్గుతుంది కాబట్టి ఆ స్టేజ్కి వచ్చినారు. మీరు ఇంకా పోను ముందుంది ముసల్లా పండుగ, చూస్తారు ఎట్లెట్లా జరుగుతుంది, గాడ్జిల్లాలు ఎట్లెట్లా క్షీణిస్తాయి, ఎట్లెట్లా. మీకు తత్వం బోధపడ్డం లేదు. బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో ఉండగా మిమ్మల్ని 0కు పరిమితం చేశారు. మీరు అధికారంలో ఉండి ఏం చేశారు? వాళ్ళకి సీట్. అప్పుడు రాజేంద్రరావు లేడు నాగరాజు గారు, అప్పుడు రాజేంద్రరావు లేడు, ఇప్పుడు రాజేంద్రరావు ఉన్నాడు. కరీంనగర్లో రాజేంద్రరావు ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో రాజేంద్రరావు ఉన్నాడు. ఇప్పుడు ఏదైతుందో ఆ 0లు అవన్నీ పనికిరావు. అప్పటికిప్పటికి చాలా కాలం మారింది, పరిస్థితులు మారినాయి. ఇప్పుడు ఏదైతుందో ఊచకోతనే, అంతేనా? అంతే, తగ్గేదేలే. ఓకే. స్ట్రైట్గా ఇంకోటి, మీరు సీఎం గారిని డిసిసి అధ్యక్ష పదవి అడిగారా లేదా?
నేను డిసిసి పదవి అడగలేదు సీఎం గారిని. మనస్ఫూర్తిగా చెప్పండి. సీఎం గారు నాతో ఆ మాట జిక్కర్ చేయలేదు. సీఎం గారిని నేను అడగలేదు. ఇప్పుడు ఈ ఇన్ఛార్జ్ కూడా నేను సీఎం గారిని అడగలేదు. సీఎం గారే పిలిచి నాకు చెప్పినారు, నువ్వు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నావు రాజేందర్, నువ్వు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కా. ఎందుకంటే అక్కడ అసెంబ్లీ ఇన్ఛార్జ్ సస్పెండ్ అయినాడు పురుమల్ల శ్రీనివాస్. ఇప్పుడు అసెంబ్లీ ఇన్ఛార్జ్గా ఉండి ఆ అసెంబ్లీ గెలవడం చాలా ఇంపార్టెంట్. అది హెడ్ క్వార్టర్ సీటు. హెడ్ క్వార్టర్లో కాంగ్రెస్ బలంగా ఉంటే పరిసర ప్రాంతాలలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా బలపడతాయి. మౌత్ టాక్ కూడా హెడ్ క్వార్టర్ నుంచే పోతుంది. కాబట్టి నువ్వు అక్కడ ఇన్ఛార్జ్గా ఉంటే బాగుంటుంది అని అంటే, సార్ మీరు ఎట్లా చెప్తే అట్లా, ఐ విల్ అబాయిడ్ బై యువర్ వర్డ్ అని చెప్పిన. సంతోషం. 2023లో మీరు కరీంనగర్ అసెంబ్లీ అంటే ఎమ్మెల్యే టికెట్ అడిగారా లేదా? నేను అడగలేదు. అడగలేదా? నేను అడగలేదు. వాస్తవాలు మాట్లాడు. వాస్తవం 100% నేను అడగలేదు. మీరు ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరికీ మద్దతు తెలిపాను, తిరిగాను. ఖచ్చితంగా మద్దతు తెలపడమే కాదు, ఆర్థిక సాయం కూడా చేశారు, లేదని లేదు. కానీ మీరు కాంగ్రెస్ టికెట్ అడిగితే అక్కడ బీజేపీ నుంచి బరిలోకి దిగిన బండి మున్నూరు కాపు, గంగుల కమలాకర్ మున్నూరు కాపు. కాబట్టి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తిని తీసుకొచ్చి బొమ్మకల్ శ్రీనివాసుని తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారాడ. వాస్తవమే కదా? ఇచ్చారు, పురుమల్ల శ్రీనివాస్కి ఇచ్చారు. బట్ ఆ శ్రీనివాస్ నేనైతే అడగలేదు సీటు. ఓకే, నాకు ఆలోచన కూడా లేకుండా. మళ్ళీ ఆ రోజే ఈ రోజు మీరు అంత బలవంతుడు అసెంబ్లీని గెలిపించుకోవాలి, టైగర్ కొడుకు మళ్ళా నిద్ర లేవాలి అన్నట్టుగా మీకు ఇన్ఛార్జ్ ఇచ్చారు కదా. మరి 2027లో మిమ్మల్ని ఎందుకు గుర్తించలేదు పార్టీ? మీ బలం తెలియదు. అప్పుడు నేనే ఏదైతుందో ఆలోచనలో లేను. ఆలోచనలో లేను. నేను కాంటెస్ట్ చేసే ఆలోచన కానీ ఎమ్మెల్యే దిశగా కానీ ఆలోచించలేదు. కాబట్టి ఆ చర్చ అనవసరం. సరే, కార్పొరేషన్ అయితే ఓడిపోయారు. ఓకే, అర్బన్ బ్యాంక్ ఎలక్షన్లో కూడా ఓడిపోయారు కదా మీరు. మరి వాటి పరిస్థితి ఏంటి? ఒక్క విజయము వద్దా మనకు? నాగరాజు గారు, అర్బన్ బ్యాంక్ విషయంలో అక్కడ జరిగిన పరిణామాలకు మీరు కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. అక్కడ ఏం జరిగింది అని అంటే ఏదైతుందో, కాంగ్రెస్ పార్టీలోనే విభిన్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ నుండి సెపరేట్ ప్యానెల్స్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు చైర్మన్ అయిన వ్యక్తి ఏదైతుందో డైరెక్ట్గా బీజేపీతో బీఆర్ఎస్తో కలిసి ఒక ప్యానెల్ పెట్టడం జరిగింది. ఆయన ఓపెన్గా ప్రెస్ మీడియాకి అడ్రస్ చేస్తూ బీజేపీ వాళ్ళు ముగ్గురు, బీఆర్ఎస్ వాళ్ళు ముగ్గురు, ఈయన తరఫున ముగ్గురు నలుగురు అందరూ కలిసి ఏదైతుందో ఆ కలగూరగంప ప్యానెల్ పెడితే దానికి వ్యతిరేకంగా ఇంకొక కాంగ్రెస్ నుంచే చైర్మన్ పదవి ఆశించేట ఆయన కూడా ఏదైతుందో ఆయన ప్యానెల్ పెట్టడం జరిగింది. అప్పుడు కొంతమంది వ్యక్తులు ఏదైతుందో ఇది కాంగ్రెస్ పార్టీ నుండే గట్టి ప్యానెల్ ఉండాలి, ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఆ దిశగా వస్తున్నారు, అదంతా కొంత మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం నడుస్తూ ఉంది, మీరు కొంత ఇంట్రెస్ట్ తీసుకోకపోతే ఇక్కడ కరీంనగర్లో ప్రతిసారి మ్యాచ్ ఫిక్సింగ్లతోనే వ్యవహారం నడుస్తుంది అనే అపవాదు ఉంది, ఖచ్చితంగా మనం పెట్టాలి, గెలిచే దిశగా కోట్లాడాలి అని చెప్పడం జరిగింది. నేను ఆ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని కొంతమంది వ్యక్తులను గట్టి వాళ్ళని కొంతమందిని పిక్ చేసి ఒక ప్యానెల్ ప్యూర్ కాంగ్రెస్ వాళ్ళతో ఒక ప్యానెల్ తయారు చేసి పెట్టడం జరిగింది. ఆ 12 డైరెక్టర్లలో 2 డైరెక్టర్లు నేను పెట్టిన ప్యానెల్ వాళ్ళు గెలిచినారు. ఒక 3 డైరెక్టర్లు ఏదైతుందో వేఫర్ థిన్ మెజారిటీతో ఓడిపోయినారు. వేఫర్ థిన్ 10-15 ఓట్ల తేడాతోనే ఓడిపోయినారు. సో ఇది వినండి దయచేసి. సో ఇది జరిగింది. జరిగితే అదర్ బీజేపీ బీఆర్ఎస్తో కలిసి ఎవరైతే చైర్మన్ ఇప్పుడు ఉన్నారో పెట్టినాడో ఆ ప్యానెల్కు మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఈయననే ఏదైతుందో ఆ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. దాన్ని నేను ఓటమిగా భావించట్లేదు. నేను కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఖచ్చితంగా కోట్లాడాలి. మ్యాచ్ ఫిక్సింగ్కు అగేన్స్ట్ ఈ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారాలు ఇలా నడవడం న్యాయం కాదు. కాంగ్రెస్ పార్టీ బట్టగట్టాలంటే లేవ్వాలంటే ఖచ్చితంగా ఇండిపెండెంట్గా కోట్లాడాలి, ఇండిపెండెంట్గా కోట్లాడి నిల్చోవాలి, ప్రజలకు కూడా చెప్పాలి మనం ఏదైతుందో ఇండిపెండెంట్ కోట్లాడి నిల్చున్నామని. నేను తెలియజేశాను అండ్ ఐ హ్యావ్ డన్ ఎ గుడ్ థింగ్ బై కంటెస్టింగ్ దట్.
ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. ఓటమి కింద ఒప్పుకోను, వాళ్ళ విజయం అని నేను ఒప్పుకోను అంటున్నా. మీరు అసలు వాళ్ళకి డిపాజిట్లు గల్లంతైపోవాలి మీ నాయకత్వంలో. చాలా బలమైన కాంగ్రెస్ పార్టీ ఇది. మీరు ఆర్థికంగా స్థితిమంతులు, అందరితో పరిచయాలు ఉన్నాయి. డిపాజిట్లు గల్లంతు కావాలి. అలాంటిది వాళ్ళు గెలిచారు. ఎలా? వాళ్ళు పొత్తు పెట్టుకొని గెలిచారా, ఇంకో విధంగా గెలిచారంటే గెలిపే అది. దాన్ని మీరు ఆ తప్పుని చూడకుండా నేను దాన్ని ఒప్పుకోనంటే ఎలా? ఒప్పుకోవాలి కదా. నేను విజయాన్ని చులకన పరచలేదు నాగరాజు గారు. విజయం విజయమే. అందుకే ఆయన చైర్మన్గా ఉన్నాడు, అందుకే ఆయన సీట్లో కూర్చున్నాడు. కానీ నేను జరిగిన పరిణామం చెప్తున్నాను. నేనెందుకు కోట్లాడాను, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకు కోట్లాడాల్సి వచ్చింది, ప్రజలకు ఏం తెలియజేయాల్సిన అవసరం ఉండే. ఈ మ్యాచ్ ఫిక్సింగ్లు, ఈ వ్యవహారాలు ఏదైతుందో ఇట్లా జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఫౌండేషన్ ఉండదు, కాంగ్రెస్ పార్టీ బట్ట కట్టదు అని చెప్పేసి ఏదైతుందో ధైర్యంగా ముందుకు పోయినాము, కోట్లాడినాము. అండ్ వీ హ్యావ్ ప్రూవెన్ ఏ పాయింట్. 100% ప్రూవ్ చేసినాము. అండ్ కోట్లాడి ఇద్దరు డైరెక్టర్లను గెలిచినాము, ముగ్గురు డైరెక్టర్ బాల్ లైన్లో ఓడిపోయినారు. బట్ దట్ డజంట్ మ్యాటర్. బట్ ప్రజలంతా ఏదైతుందో ఎస్ ఒక్కడున్నాడు, ఒకే ఒక్కడు పోరాట యోధుడు, ఒకే ఒక్కడు పోరాట యోధుడు అని, ఒకే ఒక్కడు పోరాట యోధుడు ఉన్నాడని చెప్పేసి ప్రజలు ఏదైతుందో నన్ను అభినందించారు. కరెక్ట్. I'm not feeling bad about it. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ, I'm feeling proud about it. కరెక్ట్. మీరు గొప్పగా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాను నేను. నిలబెట్టండి. భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎలా నిలబెట్టాలి? 3 పార్టీలు కలిసి ముందుకొచ్చి కలగూర గంప ముందుకు తెచ్చి ఆ పార్టీలే గెలిచినాయి అని అంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ బీజేపీనే కదా. కాంగ్రెస్ పార్టీకి స్థానం ఎక్కడ ఉంటది? కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ తో కలిసిందంటేనే ఇంకే అంతే సంగతి కదా. కలిసింది కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్తో కలిసిందంటే అర్థమైంది నాగరాజు గారు. ఇంకా మాకు మా భవిష్యత్తు ఏంది అసలు? మేము ఇండిపెండెంట్గా కొట్లాడాలి, మేము నిలదొక్కుకోవాలి. మీ వాళ్ళే వాళ్ళకి మద్దతు తెలిపారంటారా? అదే జరిగింది కదా. అందుకే మ్యాచ్ ఫిక్సింగ్ అయినాయి అని అంటున్నాను కదా. మ్యాచ్ ఫిక్సింగ్ బ్రేక్ చేయాలంటే కొట్లాడాలి. పార్టీని మీరు ఎలా బతికిస్తారు అక్కడ? అందుకే కొట్లాడుతున్నా కదా, పోరాడుతున్నారు. కరీంనగర్ అంటే వెలమల అడ్డ, కాంగ్రెస్ పార్టీ అడ్డ అనేది వెలమల ఆదరించిన కరీంనగర్. కేసీఆర్ గారిది జిల్లా కాదు, ఆయన కరీంనగర్కి వచ్చి ఎంపీగా పొడిచి గెలిచాడు. ఇప్పుడు గవర్నర్, మహారాష్ట్ర గవర్నర్ నాకు తెలిసి విద్యాసాగర్ రావు ఉంటారు, ఆయన వెలమ కరీంనగర్. ఆయన నాకు తెలిసి బోయినపల్లి వినోద్, ఎంఎస్ఆర్, వీళ్ళందరూ కూడా కరీంనగర్ నుంచి గెలిచిన వాళ్ళే వెలమలు. వీళ్ళందరినీ కూడా అక్కడ వారు ఆదరించారు. కానీ అదే సమాజ వర్గానికి చెందిన, దొరల కుటుంబానికి చెందిన వెలిచాల రాజేంద్రరావు గారిని ప్రజలు ఆదరించలేదు అక్కడ. మరి ఎమ్మెల్యేగా ఎలా ఆదరిస్తారు మిమ్మల్ని? అసలు నాకు అర్థం కాలేదు. అక్కడ మున్నూరు కాపు ఎక్కువ ఉన్నారు, మున్నూరు కాపు సామాజిక వర్గానికి, అటు బండి సంజయ్, ఇటు గంగుల కమలాకర్ ఇద్దరు. మరి మీరు ఎలా గెలుస్తారు? అసలు మీకున్న బలం ఏంటి, మీకున్న వర్గం ఏంటి అక్కడ అసలు? ఇది నాగరాజు గారు, కులాల ప్రాతిపదికన జనం ఓట్లేస్తారు అనుకుంటే అంతకన్నా పొరపాటు లేదు. కులాల ప్రాతిపదికన ఎప్పుడు కూడా ఏదైతుందో ఓటింగ్ కానీ ప్రజాదరణ కానీ జరగదు. నేను ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. మీరు ఆ ప్రశ్న అడిగారు కాబట్టి ప్రేక్షకులకు కూడా, మొత్తం మంది ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా తండ్రి జగపతిరావు గారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు అప్పుడే వెలమ అసోసియేషను, మా సంఘం స్టార్ట్ అయిందంట. స్టార్ట్ అయినప్పుడు వెలమ సంఘం వాళ్ళు ఏదైతుందో అంతటా హిమాయత్ నగర్లో బిల్డింగ్ కట్టుకోవాలని చెప్పేసి జలగం వెంగళరావు గారు ల్యాండ్ ఇస్తే అందరి దగ్గరికి ఫండ్స్ కోసం పోతే కొంత 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 కలెక్ట్ చేస్తే వాళ్ళు అనుకున్నంత జరగలేదట. వాళ్ళు అనుకున్నది ఆ కాలంలో 1972లో చిన్న మొత్తం 50,000 ఎంతో అనుకున్నాం. అది మొత్తం నిండలేదు కాబట్టి వెంగళరావు గారి దగ్గరికి పోతే, జగపతిరావు గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏదో ఉపాయం ఆలోచిస్తాడు అని చెప్తే, మా తండ్రి గారికి దగ్గరికి వస్తే వీళ్ళు ఎంతనైతే ఆశించారో అంతకన్నా ఒక 20 అంతలు ఎక్కువ ఇచ్చాడంట మా తండ్రి గారు. ఇస్తే అసలు వాళ్ళ కళ్ళు మొత్తం అవుతుందో చెమ్మగిల్లి, అసలు ఏంటి ఈయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇంత ఇచ్చినాడు, ఈయనని ఎట్లా సత్కరించాలి మనము అని చెప్పి మిమ్మల్ని ఫెలిసిటేషన్ చేయాలి, మీరు రావాలి సంఘానికి అని అంటే నేను రాను అని చెప్పారట. మీరు ఎందుకు మరి రాకపోతే ఎట్లా మిమ్మల్ని సన్మానం చేయాలి మేము అని అంటే, నా జీవితంలో నేను వెలమ సంఘానికి, సంఘం మీటింగ్కి రాను, నేను వెలమ మెంబర్షిప్ అసోసియేషన్లో తీసుకోను అంటే అదేంది అని అంటే, నన్ను ప్రతి సామాజిక వర్గం వాళ్ళు ఎన్నుకున్నారు,
నేను అందరికీ బాధ్యుణ్ణి, నేను అందరికీ పనిచేయాలి. మీరు ఎట్లానో ఇతర సామాజిక వర్గాలు కూడా ఏదైతుందో నాకు అంతే సమానం. వాళ్ళందరికీ నేను సేవ చేసినప్పుడే నేను ఎమ్మెల్యేను, నేను ప్రజానాయకుడిని, నేను ప్రజాబంధును అని చెప్తే వాళ్ళు పోయి వాళ్ళ మధ్యలో వాళ్ళు డిస్కస్ చేసుకొని ఈయన మెంబర్షిప్ కూడా తీసుకొని అంటున్నాడు అని చెప్పి ఈ వెలమా సంఘం జీవితకాలం ఉన్నంత వరకు నంబర్ 1 మాత్రం వెలిచాల జగపతిరావు అని రాద్దాం వితౌట్ టేకింగ్ మెంబర్షిప్. ఓకే. అండ్ జేలనే జలగం వెంగళరావు ముఖ్యమంత్రి పేరు, సిలో సిహెచ్ విద్యాసాగర్ రావు పేరు, గవర్నర్లు ముఖ్యమంత్రులు. నంబర్ 1లో మెంబర్షిప్ తీసుకోను ఆయన. నేను తీసుకోను సంఘం మెంబర్షిప్, నేను సంఘంకు పరిమితం కాను, నేను ప్రజల మనిషిని. ప్రతి సామాజిక వర్గం ఏదైతుందో నన్ను ఎలక్ట్ చేసింది, నేను వాళ్ళకి పని చేయాల్సిన బాధ్యత నాకుంది అన్న మనిషి ఆయన. నేను ఆయన కొడుకును, నేను ఓన్లీ వెలమన్ కాబట్టి వినండి, నేను వెలమన్ కాబట్టి ఏదైతుందో వెలమ సామాజిక వర్గంలో ఇంతకుముందు ఇక్కడ గెలిచినారు కాబట్టి గెలుస్తాను అనుకోవట్లేదు. నేను కూడా ప్రజాబంధు జగపతిరావు గారిలాగా సేవ చేస్తా, ప్రజాబంధు జగపతిరావు గారిలాగా ప్రజల మధ్యలో ఉంటా, ప్రజాబంధు జగపతిరావు గారిలాగా మచ్చ మరక లేకుండా నీతి నిజాయితీతోని పనిచేసి పెడతా అని చెప్పి అక్కడ ఉన్న ఖచ్చితంగా ప్రజలు నన్ను ఆదరిస్తారు. నా కులం విషయంలో ఆలోచించరు. మా తండ్రి జగపతిరావు గారు కరీంనగర్ పట్టణంలో అతిపెద్ద సామాజిక వర్గం మున్నూరు కాపు. మరి ఈ గడ్ జిల్లాలు 2 ఉన్నారు. ఇంతవరకు ఇప్పుడు మొన్న అంటే కార్పొరేషన్ ఎలక్షన్ గెలిచినాక మేయర్ని చేసినాడు, నిన్నగాక మొన్న. అంతదాకా ఈ గత 60 ఏళ్ళల్లా ఆ కార్పొరేషన్లో మున్నూరు కాపు చైర్మన్ చేయలేదు, మేయర్ చేయలేదు, జగపతిరావు గారు చేసినాడు. నరహరి లక్ష్మణ్ అని పిక్ చేసి ఆయన సొంత సామాజిక వర్గం మనుషులు దేవేందర్ రావు వాళ్ళు ఉండగా కూడా లేదు, ఇది పెద్ద సామాజిక వర్గం కరీంనగర్లో వీళ్ళకి ఇవ్వడం న్యాయము అని చెప్పి. కానీ రాలేదు అలా చైర్మన్ కుర్చీ రాలేదు. నరహరి లక్ష్మణ్ను మున్సిపల్ చైర్మన్ చేసినాడు. సో మరి అటువంటి మనిషి ఇదే అర్బన్ బ్యాంక్ ఏదైతుందో వేరే ఆయన సొంత సామాజిక వర్గం వెలుమొళ్ళు ఉంటే కూడా పక్కకు పెట్టి పెరక సామాజిక వర్గం ముద్దసాని కనకయ్య అని ఆయన చేసినాడు. ఇదే జగపతిరావు గారు. అది ఓకే, అప్పుడు నేను పేరు చెప్పుకోవడం, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం కాదు కదా. నేను అదే ఆలోచనలతోనున్నాను. నేను ఏదైతుందో ఆ ఆలోచనలతోనే రాజకీయంలోకి రావడం జరిగింది. నేను అదే మార్గదర్శకత్వంలో నడుస్తున్నాను. ఖచ్చితంగా నేను ఆ ఆలోచనలతోనే ముందుకు పోతాను. నేను 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 అంటే మీరు ఫస్ట్ మీకు ఒక వర్గం కావాలడా? ఇప్పుడు కార్పొరేషన్ లేదు, పోయింది, అర్బన్ బ్యాంక్ పోయింది, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆయన ఎవరు? దుద్దుల శ్రీధర బాబు వర్గం. ఓకే, మీ వర్గం కాదు. ఒక ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు మీ అనుమతితో, మీ లేఖతో, మీ సిఫారసుతోనే అలాంటి పదవులు ఇవ్వాలి. కానీ దుద్దుల శ్రీధర బాబు తన వర్గానికి తెచ్చుకున్న అతన్ని అక్కడ బుల్డోజ్ చేసి పెట్టాడు. ఇటీవల మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చారు ఆకుల నరసయ్య, ఆయన కూడా దుద్దుల శ్రీధర బాబు వర్గమే. కానీ ఇక్కడ మీరున్నారు అంటే వాళ్ళ వర్గాన్ని వాళ్ళు చేసి పెట్టుకుంటుంటే మీకోసం పనిచేసే వర్గం ఎవరుంటారు? మీకోసం పనిచేసే వారు ఎవరుంటారు? దుద్దుల శ్రీధర్ ఆయన పని ఆయన చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ వచ్చి ఏళ్ళు పెడుతూ వర్గాన్ని తయారు చేస్తున్నారు. అక్కడ మళ్ళీ మీ పరిస్థితి ఏంటి? నాగరాజు గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మాకు అత్యంత సీనియర్ మోస్ట్ నాయకులు. ఓకే, అత్యంత నీతి నిజాయితీతో వ్యవహరించే వ్యక్తి. రైట్. నేను అత్యంత అభినందించే నాయకులలో ఉన్న ఆయన తండ్రిని కూడా అలాగే అభినందించేటోని, ఆయనను కూడా అలాగే అభినందించే ఆలోచనలతో ఉన్నోని. ఆయన ఎన్నడూ కూడా ఆయన వర్గము ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వర్గమే. నేను చెప్పాలి, ఆయన వర్గం కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తి కాదు. ఆయన వర్గం కరీంనగర్ ప్రజలు ఒక వ్యక్తి కాదు. ఆయన వర్గం తెలంగాణ ప్రజలు. ఆయన విషయానికి వస్తే నాకు ఆయనకు చాలా చాలా అన్యోన్యత ఉంది. నేను బాగా అప్రిషియేట్ చేసే నాయకుడు ఆయన. కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నా మిత్రుడు. నాకు పార్లమెంట్ ఎలక్షన్స్లో అత్యంత నిజాయితీతో తిరిగినాడు.
సో ఆయనతోని నాకు ఎలాంటి పంచాయతీ లేదు, ఏ గ్రూపులు ఏమీ లేదు. సిఫారసుతో వచ్చాయా? వినండి, నాకేం సిఫార్సు ఉండదండి, నాకేం వినండి, నాకు వర్గం లేదు. కరీంనగర్ ప్రజలే నా వర్గం, కాంగ్రెస్ పార్టీ నా వర్గం. కాబట్టి నాకేం లేదు, నాకు అటువంటిది లేదు. ఎట్టి పరిస్థితులలో మా పొన్నం ప్రభాకర్ గారిని గౌరవిస్తాను. శ్రీధర్ బాబు గారు అత్యంత మంచి నాయకుడు, టాప్ మోస్ట్ నాయకుడు, నేను బాగా అప్రిషియేట్ పొన్నం కూడా. కానీ శ్రీధర్ బాబు ఇంకా ఆయనకన్నా సీనియర్ కదా, పొన్నం తర్వాత వచ్చినాడు మంత్రి, ఈయన అంతకు ముందే మంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో మంత్రి. అందుకని నేనేమంటున్నా, వర్గాలు లేవు, మాకు వర్గ విభేదాలు లేవు. మీకు పొన్నం గారు నాకు మంచి మిత్రుడు, మీరు అడగండి. పొన్నం మంచి మిత్రుడే మొన్నటి వరకు. ఇప్పుడు మీరు పొన్నం గ్యాప్ వచ్చింది, నేనేదో ఎలక్షన్ ఖర్చు పెట్టాను నా వల్ల కరీంనగర్ ని పూర్తిగా వీడు ఉస్నాబాద్ వెళ్ళిపోయారు. నాగరాజ్ గారు, మీరు కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూలు చేస్తారు, కానీ అవన్నీ మీరు అనుకునే మాటలు నా నోట్లో పెట్టకండి మీ దయచేసి. పొన్నం గారికి నాకు సఖ్యత ఉంది. పొన్నం గారి విషయంలో నేను ఎన్నడూ అటువంటి మాటలు అనలేదు. నేను ఈ ఖర్చు చేసిన విషయాలు కానీ అమౌంట్ విషయాలు కానీ నా జీవితంలో మాట్లాడను. అటువంటి అవన్నీ ఏదైతుందో మీరు అన్నవి నా నోట్లో పెట్టకండి. అటువంటి ఇది లేదు. మాకు వర్గ విభేదాలు ఎవ్వరికీ లేవు. కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కూడా నాకు మిత్రుడే. ఆకుల నర్సయ్యకు నేనే చెప్పినా మొన్న, పాపం మేయర్ క్యాండిడేట్గా ఉండే ఆయన, మేయర్ క్యాండిడేట్ ఆయన భార్య ఉండింది, మేయర్ కాలేకపోయినాడు. అన్ఫార్చునేట్లీ మాకు మెజారిటీ రాలేదు. ఆయనకి ఇవ్వడం న్యాయం కదా. తర్వాత ఆయనకు అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇంతకుముందు సింగిల్ విండో సొసైటీ, ప్యాక్స్ సొసైటీ చైర్మన్గా ఉండే, సక్సెస్ఫుల్గా చేసినాడు. అగ్రికల్చర్ మీద బాగా మంచి అవగాహన ఉంది. ఆయన ఉండడం న్యాయమని అందరూ భావించారు, చేసినారు. ఈసారి నేనే ఖచ్చితంగా గెలుస్తుంది. కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ పక్కన పెడితే, ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ వస్తుందా మీకు చెప్పండి? నేను ఎమ్మెల్యే టికెట్ ఖచ్చితంగా నాకు వస్తుందన్న నమ్మకంతోనున్నా. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఏదైతుందో నాకు ఒక డైరెక్షన్ ఇచ్చినారు కాబట్టి ఎమ్మెల్యే తప్పకుండా నన్ను కన్సిడర్ చేస్తారు. మాకున్న కరీంనగర్లో ఉన్న నాయకులు కూడా అందరూ ఏదైతుందో మాకు మంచి నాయకుడు దొరికిండు అన్న భావనతోని అందరూ నన్ను వెన్నంటి నడుస్తారు. గాలి ఉన్నప్పుడే 2023లో అక్కడ గెలవని కాంగ్రెస్ ఈసారి 2028లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కళ అంటున్నారనమాట. ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్లో అంటే రైతు రుణమాఫీ విషయంలో అయితేనేమి, ఓకేనా, సన్నబియ్యం విషయంలో అయితేనేమి, ఇప్పుడు ప్యాడీ మొక్కజొన్న కొనుగోలు విషయంలో అయితేమి, ఇక్కడ హైదరాబాద్లో మన్హాటన్ సంఘటన ఇష్యూతో కావచ్చు, ఇక రాఘవా కన్స్ట్రక్షన్పై వచ్చిన విషయాలు కావచ్చు, హైడ్రా అదంతా పెద్ద గందరగోళం, అదంతా హైడ్రా, ఇలాంటి విషయాలతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ ఇక అధికారంలోకి రావడం కళ అంటున్న ఈ నేపథ్యంలో గాలి ఉన్నప్పుడే గెలవని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గెలుస్తుందా లేదా అని గెలుపుకి ఓటమికి మధ్య ఊగిసలాడుతుంది ప్రస్తుతం. ఇప్పుడు ఈ తరుణములో 2028లో వెలిచాల రాజేందర్ రావు గారు కరీంనగర్ నుంచి ఎలా గెలుస్తారు అసలు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు భారతదేశానికే దిక్సూచి అయినారు. అవునా? ఎన్ని పాలసీలలో రాహుల్ గాంధీ లేదైతే రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ అవుతారు. దిక్సూచి అంటే రేవంత్ రెడ్డి గారి ఆలోచనలను చాలా రాష్ట్రాలలో కూడా అప్రిషియేట్ చేసి ఆ స్కీమ్స్, ఆ ఆలోచనలను కాపీ చేస్తున్నట్టుగా మనము మొత్తం మీడియాలో అంతటా మనం వింటున్నాం. ఈవెన్ మోడీ గారు ఏదైతుందో రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేసినారు 2-3 సార్లు. డిఫరెంట్ విషయాలల్లో. కాబట్టి రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు పనిచేస్తారు. ఆయనకు వేరే ఆలోచనలు ఏమీ లేవు. తెలంగాణ ప్రజలను, తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేయాలి అన్నది తప్ప. సో అంత సిన్సియర్గా పనిచేసే నాయకుడు, ఎనర్జీ, మోటివేషన్ బాగా హై ఉన్న నాయకుడు.
ఇప్పుడు ఏదైతే ఉందో ఉన్న నాయకులల్లో భారతదేశంలోనే ఒక 10 మంది ముఖ్య నాయకులను లెక్క పెడితే ఆయన ఉంటాడు. ఖచ్చితంగా ఆయన ఏదైతే ఉందో ప్రజలు ఆయనను అభిమానంతో మళ్ళీ ఎలక్ట్ చేసుకోవడం ఖాయము. ఆ ఎదురుగా ఉన్న పార్టీలు ఏదైతే ఉందో ఆయనంత పనిచేసే నాయకులు కాదు, ఆయనంత ఆలోచన సరళి ఉన్న నాయకులు కాదు, ఆయనంత యువకుని ఎనర్జీ మోటివేషన్ ఉన్న నాయకులు కాదు. అది పాయింట్ నెంబర్ 1 కాంగ్రెస్ గెలిచేటానికి కారణం. పాయింట్ నెంబర్ 2 ఏదైతుందో మేమేదైతుందో ప్రతికూల పరిస్థితులు ఉన్నా కానీ గెలిచే రకం. జగపతిరావు గారు ఏదైతుందో ఇండిపెండెంట్గా ఎట్లా గెలిచినారో అట్లా నేను కూడా ఏదైతుందో నాకు కరీంనగర్ నియోజకవర్గంలో ప్రతికూల పరిస్థితులున్నా గడ్ జిల్లాలున్నా గెలిచేది నేనే ఖచ్చితంగా గెలుస్తా. గడ్ జిల్లాలను నరికి గెలుస్తా. మీరు నరకద్దండి, కొరకద్దండి. అనుకూల పరిస్థితుల్లోనే అనుకూలించని కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల పరిస్థితుల్లో ఎలా అనేది ఒక ప్రశ్నార్థకం. ప్రతికూల పరిస్థితులలో ఎన్ని విమర్శలు పరిస్థితులలో మొన్నగాడు రాజేందర్ రావు ఉన్నాడు కాబట్టి. అవునా? ఓకే ఓకే. మొన్నగాడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి. పాపం 2024లో ఏమైంది వదిలిపెట్టండి, ఆ చరిత్రకి ఎందుకు పోతారు? మొన్నగాడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, 2034 దాకా ఉంటారు. మొన్నగాడు రాజేందర్ రావు ఉన్నాడు. ఖచ్చితంగా కరీంనగర్ కాంగ్రెస్ వశం. మీరు మాత్రమే మొనగాళ్ళు, మిగతా వాళ్ళతో మాడాలా? మాట్లాడాలంటే మీరిద్దరు మాత్రమే మొనగాళ్ళు, మిగతా వాళ్ళు మాడాలా? కాదు, నేను అనట్లేదు కదా. ప్రత్యర్థుల గురించి అంటున్నా. అంటే మా పార్టీలో చాలా మంది ఉన్నారు, మా పార్టీలో చాలా మంది హేమీలు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు మనం ఎందుకు తీసుకోవడం? నేను నా ప్రత్యర్థుల గురించి అంటున్నాను. వాళ్ళని కొట్టడానికి మేము సరిపోతాం. 2020 ఎన్నికలు తెలుస్తాయి ఎవరు మొనగాళ్ళు ఎవరు మాట్లాడాలి. మీరే చూస్తారు, ఖచ్చితంగా మీరే చూస్తారు. సన్నబియ్యం విషయంలో మీరే చూస్తారు కావచ్చు, యువతకు రుణ వడ్డీ మీరు చూసిండ్రు. 14 రోజులల్లా పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీ వేవ్ ఉండగా కరీంనగర్ లో సిట్టింగ్ పార్లమెంట్ మెంబర్ బండి ఉండగా 3,60,000 ఓట్లు నేను సాధించినాను. అది టైం కూడా లేదు, టైం కూడా లేదు. అంటే నేను కాంగ్రెస్ పార్టీ తప్పకుండా, కాంగ్రెస్ పార్టీ లేకుండా నేను ఇండిపెండెంట్ గా సంపాదించలేదు. కాంగ్రెస్ పార్టీ జగపతిరావు మీరు మర్చిపోయారు. జగపతిరావు గారు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన చరిత్ర ఆయనది. స్వతంత్ర ఎమ్మెల్సీగా గెలిచిన చరిత్ర ఆయనది. ఆ చరిత్రలో మీ చరిత్ర ఎక్కడ? కరెక్ట్. ఆ సీట్ లో టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గెలిచిన సీట్ అది. ఆడ నేను బోయినపల్లి వినోద్ కుమార్ అంటే ఆయన 2 టర్మ్లు ఎంపీ ఉండే, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఉండే. కేటీఆర్ గారు కూడా సిరిసిల్ల రిప్రజెంట్ చేస్తున్నారు. గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డి. అయినా 1,10,000 ఓట్లు నాకన్నా ఎన్నుకున్నారు 3rd పొజిషన్లో. వాళ్ళు కళలో ఇమాజిన్ చేయలేదు. సో అది దట్ ఈజ్ రాజేందర్ రావు, దట్ ఈజ్ కాంగ్రెస్. మీరు ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి పేరు ఎత్తారు కాబట్టి చెప్తున్నాను. హుజురాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే. అంటే మీ కంపుని తీసుకొని వాళ్ళ తల మీద పెట్టాలని చూస్తున్నారు కదా, ఇది అన్యాయం కాదంటారా? మీ దగ్గర ఉన్న డంపింగ్ యార్డు దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నులేమో డంపింగ్ యార్డు పేరుకుపోయింది. అక్కడ కంపు కొడుతుంది, నిత్యం దాని మీద విమర్శలు వస్తున్నాయి. రోజు పొగ వెదజల్లుతుంది, మంటలు మీద పొగ వస్తుంది, వాసన వస్తుంది, దుర్గంధ భరితంగా మారిపోయింది ఆ ప్రాంతం. అంటుంటే మీరు పీల్చలేని కంపుని మీరు పీల్చండి అని హుజురాబాద్కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అడ్డుకుంటున్నాడు కాబట్టి సరిపోయింది. అక్కడ ఒక హీరోలాగా పడి కౌశిక్ రెడ్డి ఒక హీరోలాగా, ఒక యోధుడులా అడ్డుకుంటున్నాడు కదా, పాదయాత్ర చేశాడు దాని మీద. మరి అది మీ పాపం కాదంటారా? దానికి ఏదన్నా రెమెడీ ఆలోచించాలి. కానీ మా కంపుని మీరు తీసుకోండి అనేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న ప్రాంతానికి తీసుకెళ్ళి పడేసి అది అతని చేతకాని తనంగా ఆడ పడేస్తే నిరూపించి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా చేసుకోవాలనుకుంటున్నారు. మొట్టమొదటగా మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము అది హుజూరాబాద్ తరలించే నిర్ణయం తీసుకోలేదు. తీసుకోకముందే ఆల్టర్నేటివ్గా ఎక్కడెక్కడ జాగాలు అవైలబుల్ ఉన్నాయి ఈ డంప్ను తరలించటానికి. ఈ తరలింపులో కూడా ఏదైతుందో ఈ డంప్ తరలించినప్పుడు అక్కడ మళ్ళా ఇటువంటి సిచ్యువేషనే అరైజ్ కాకుండా ఎట్లా డంప్ పోతుందో అట్లా ఏదైతుందో దాన్ని ఇమీడియట్గానే ఏదైతుందో
మెకానికల్ ప్రాసెస్ ద్వారా బయో మైనింగ్ చేసేసి అక్కడ ఇటువంటి హిమాలయన్ సిచ్యువేషన్స్ బిల్డ్ కావద్దన్న ఆలోచనతో ఉన్నారు. హుజూరాబాద్ తరలింపు నిర్ణయం ఏదైతే ఉందో జరగలేదు. ఆ నిర్ణయం జరిగిన దానికి ఈయన పాదయాత్ర చేసిన దానికి క్యాన్సిల్ కాలేదు. అసలు హుజూరాబాద్ తరలింపు చేసే నిర్ణయమే జరగలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అదంతా యుద్ధ దీక్షలు జరుగుతున్నాయి. నాగరాజ్ గారు, కౌశిక్ రెడ్డి అంటేనే యుద్ధ వాతావరణం. ఇది తెలియంది ఏంది? మీరు ఛానల్ నడుపుతున్నారు, రోజు యుద్ధ వాతావరణమే. ఎందుకు కౌశిక్ రెడ్డి గట్స్ ఉంటే యుద్ధం చేస్తాడు, మరి అధికార పార్టీతో యుద్ధం చేయాలంటే గట్స్ ఉండాలి. గట్సా పాడా? గట్స్ లేవు, పాడలేవు. ప్రతిరోజు యుద్ధ వాతావరణం క్రియేట్ చేస్తారు. 6 అడుగుల బుల్లెట్, అది ఒక పంచ్ డైలాగ్, 6 అడుగుల బుల్లెట్ కదండి. పంచ్ డైలాగులు కొట్టడం, రోజు ఒక యుద్ధ వాతావరణం లాంటిది క్రియేట్ చేయడం. ఇటు బండి అదే రకం, అటు పాడి కౌశిక్ రెడ్డి అదే రకం. సో ఈ యుద్ధ వాతావరణం క్రియేట్ అయినప్పుడు ఏదైతుందో దాన్ని, ప్రతి సబ్జెక్ట్ని ఏదైతుందో దాన్ని చిలువలు పలువలుగా చేసి ఇది ఏదో రకంగా జరిగిపోయేది, నేనే దీన్ని ఆపినా అన్న పిక్చర్ ఇవ్వడం, దాన్ని రోజు మీడియాలో పోర్ట్రే చేసుకునే ప్రయత్నం చేయడం. ఆయన పెద్ద సమస్య కాదు, ఆయన గురించి పెద్దగా మాట్లాడేది ఏమీ లేదు. సరే, ఆయన మీడియాను అట్రాక్ట్ చేసేటానికి ఆయన ఓన్ మెథడ్స్ వాడుతూ ఉంటాడు ప్రతిసారి. దాన్ని జోలికి పోదలుచుకోలేదు. ఈ డంప్ యార్డ్ విషయం కొంచెం మాట్లాడాలి. డంప్ యార్డ్ ఏంటి అని అంటే, కరీంనగర్లో చాలా ఏళ్ళకెళ్ళి ఈ డంపు ఆ ప్లేస్లలో వేస్తూ ఇప్పుడు లక్షల టన్నులు అక్కడ ఒక 10 ఎకరాల విస్తీర్ణంలో దరిదాపులా 200 మీటర్లు హైట్తోని ఏదైతుందో ఒక మౌంటైనస్ స్టేజ్ వచ్చింది. దాంతో ఏదైతుందో ఆ కంపు, అప్పుడప్పుడు మంటలు రేగడం, శ్వాసకోశ వ్యాధులు వస్తాయని ప్రజలు భయపడడం, ఇవన్నీ జరిగితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొప్పదండిలో పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు చెప్పినారు, ఈ డంప్ యార్డ్ తరలించడం జరుగుద్ది, ఆల్టర్నేట్ ప్లేసెస్ ఆలోచిస్తున్నాము, గవర్నమెంట్కు ప్లేసెస్ ఎక్కడున్నాయి అని. అది చెప్తే ఏదైతుందో అది హుజూరాబాద్ గిట్ట తరలిస్తారా అని చెప్పి ఒక ఆర్టిఫిషియల్ సింథటిక్ మూమెంట్ క్రియేట్ చేసినాడు కౌశిక్ రెడ్డి. అది అటు కన్ఫర్మ్ కాలేదు, ఏం లేదు. ఇప్పటికీ మీరు తెలుసుకోండి గవర్నమెంట్లో. అది మేము ఏదైతుందో 3-4 ఆల్టర్నేటివ్స్ ఆలోచిస్తూ ఉన్నాము. జాగా ఉంటే జాగాలకు కొంత తరలించినట్టు బయో మైనింగ్ చేసేటానికి మెకనైజ్డ్ ప్రాసెస్ ద్వారా ఏ కెపాసిటీ మెకానికల్ ఎక్విప్మెంట్స్ పెట్టాలి, వాటి కాస్టింగ్ ఎంత అవుతుంది, ఆ మెకానికల్ ఎక్విప్మెంట్ పీపీపీ ద్వారా తెచ్చుడా, ప్రైవేట్ ఆంటర్ప్రినర్స్ని ఎంకరేజ్ చేసుడా, గవర్నమెంట్ ఏదైతుందో కొంత ఫండింగ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ సెంట్రల్ నుంచి, కొంత ఫండింగ్ స్టేట్ నుంచి, కొంత సిఎస్ఆర్ వాళ్ళ ద్వారా, కంపెనీస్ ద్వారా సేకరించుడా, మల్టిపుల్ మోడల్స్ ఆలోచిస్తూ ఉన్నాము. ఆలోచించినప్పుడు ఆ బయో మైనింగ్తో పాటు ఏదైతుందో దీంట్లో బై ప్రోడక్ట్స్ వచ్చేటి, వాటితో బ్రిక్స్ తయారు చేసి అమ్ముతారు. అవి ఏదైతుందో కన్స్ట్రక్షన్కు, అదర్ పర్పసెస్కు వాడతారు. వాటిలో ఎమనేట్ అయిన ఒక బై ప్రోడక్ట్ను సిమెంట్ ఇండస్ట్రీలో వాడతారు, అదొక ఇండస్ట్రీ టైపు. వాటిలోకి వెళ్ళి ఎమనేట్ అయిన ఈ కాంపోస్ట్ ఎరువులు నర్సరీలకు, ప్లాంటేషన్స్కు వాడతారు. సో ఇటువంటి బై ప్రోడక్ట్స్కి ఏదైతుందో అక్కడనే ఇండస్ట్రీస్ క్రియేట్ చేయడము, ఆంటర్ప్రినర్స్ని ఎంకరేజ్ చేసేదైతుందో ఆ ఇండస్ట్రీస్ సెటప్ అయ్యేటట్టు చేయడము, లేదంటే పీపీపీ మోడల్ ద్వారా చేయడము, గవర్నమెంట్ కొంత జాగ్ ఇవ్వడము, లేక అన్నిటి మెథడ్ మీరు వాళ్ళే పెట్టి వాళ్ళ ఖర్చుతోని బ్యాంక్ లోన్లు తీసుకొని మళ్ళీ గవర్నమెంట్ సంవత్సరానికి ఇంత ఇస్తూ 30 ఏళ్లలో తీరేటట్టు చేయడము, ఇటువంటి మల్టిపుల్ మోడల్స్ ఆలోచిస్తూ ఉన్నాము. అది ఎవరిని హుజూరాబాద్ ప్రజల మీద ఏదైతుందో ఈ డంప్ వేసి అక్కడ శ్వాసకోశ వ్యాధులు రావాలని కోరుకునేటానికి మేము హుజూరాబాద్ వాస్తవ్యులు మా వాళ్ళు కాకుండా పోరు, తెలంగాణ వాస్తవ్యులు మా వాళ్ళు కాకుండా పోరు, రేవంత్ రెడ్డి గారు అట్లా ఆలోచించరు, మా మంత్రులు అట్లా ఆలోచించరు. నేను పార్లమెంట్గా కొట్లాడినాను, హుజూరాబాద్ కూడా నా పార్లమెంట్లోనే ఉండింది. వాళ్ళకి కష్టం కావాలని భావించే రకం కాదు మేము. ఖచ్చితంగా దానికి ఏదైతుందో బెస్ట్ పరిష్కార మార్గం ఆలోచిస్తాము. నేను వీళ్ళందరూ స్టార్ట్ చేయకముందు 1 సంవత్సరం ముందే ఆ డంప్ యార్డ్కి పోయి
డంప్ యార్డ్ పై దాకా ట్రాక్టర్లో ఇంతవరకు ఏ నాయకుడు పోలే, ఒక్క నేనే పోయినా. అందరు రిస్క్ అక్కడికి వెళ్ళి పడిపోద్ది, ట్రాక్టర్ కూడా ఏదైతుందో అక్కడ పసాయించిపోతుంది అని అంటే కూడా నేను పై దాకా ట్రాక్టర్లో పోయి చూసి కిందికి వచ్చిన తర్వాత పబ్లిక్ అడ్రస్ చేసి దీనికి ఏదైతుందో పరిష్కార మార్గం తప్పకుండా ఆలోచిస్తాము. పరికి పండ్ల నరహరి గారని ఈయన మన కరీంనగర్ వాస్తవ్యులు. ఈయన ఏదైతుందో ఐఏఎస్ ఆఫీసర్, మధ్యప్రదేశ్ క్యాడరు, ఇండోర్లో మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు బ్రహ్మాండమైన వర్క్ చేసినాడు. ఆ ఇండోర్ ఇప్పుడు ఏదైతుందో భారతదేశానికి ఈ వేస్ట్ మేనేజ్మెంట్కు టూరిజం యాత్రలాగా పోయి వస్తారు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు. ఆయన ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ పబ్లిక్ హెల్త్గా మధ్యప్రదేశ్లో ఉన్నాడు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి పోయినాడు మొన్ననే జాయింట్ సెక్రటరీగా. ఆయనతో కూడా నేను పర్సనల్గా మాట్లాడాను. మా తండ్రి గారికి ఆయన క్లోజు. ఆయనతో ఫోన్లో కూడా మాట్లాడాను. సార్ మీరు ఒక్కసారి ఇక్కడికి రావాలి, మేము సెమినార్ పెడతాము, దీనికి బెస్ట్ సొల్యూషన్స్ ఏంది. ఇందపాల్ సింగ్ అని లక్నోలో ఐఏఎస్ ఆఫీసర్, యంగ్ ఐఏఎస్ ఆఫీసర్, లక్నో ఇంతకన్నా చాలా ఘోరంగా ఉండింది. దాన్ని వితిన్ 2 yearsలో బెస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ సిటీ చేసినాడు. సో ఆ ఇందపాల్ సింగ్ కూడా ఫోన్ మాట్లాడాను. సో వీళ్ళందరినీ పిలిచి సెమినార్ పెట్టి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ను, బయోమేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ను, పొల్యూషన్ ఎక్స్పర్ట్స్ను వీళ్ళందరినీ పిలిచి ఆ బెస్ట్ సొల్యూషన్స్ ఆలోచించి చేద్దామన్న ఆలోచనలో ఉన్నాము. మేము పరిష్కార మార్గాల విషయంలో క్లారిటీతో ఉన్నాము. పబ్లిక్కు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ జరగకుండా కాపాడే బాధ్యత మాది. ఈ కరీంనగర్ పబ్లిక్ అయినా, హుజూరాబాద్ పబ్లిక్ అయినా మా పబ్లికే, మా బిడ్డలే, మా బిడ్డలే. వాళ్ళు కడుపులో పెట్టి చూసుకుంటాం మేము, దానిలో డౌట్ లేదు. దానిలో ఎవరన్నా డౌట్ పడితే కౌశిక్ రెడ్డి గారు కూడా దాంట్లో డౌట్ పడొద్దు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా కౌశిక్ రెడ్డి గారిని, దయచేసి కౌశిక్ రెడ్డి గారు మీరు ఏం డౌట్ పడకండి, దాంట్లో బెస్ట్ పరిష్కార మార్గం ఆలోచిస్తాము. హుజూరాబాద్ బిడ్డలకైనా, కరీంనగర్ బిడ్డలకైనా ఎవ్వరికి ఏదైతుందో చిన్న ఆవగింజంత బాధ కలగకుండా చేస్తాము. హుజూరాబాద్లో తరలించేది అసలు నిర్ణయమే కాలేదు. దాని గురించి అంత మీరు ఆవేశపడే అవసరం లేదు, ఆవేశాలు అవసరమే లేదు. ఓకే, చెప్పారు కదా మన రాజేంద్రరావు గారు చెప్పినది. హుజూరాబాద్ ప్రజలు ఎవ్వరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, డంపింగ్ యార్డ్ మీ దగ్గరికి రాదు అని ఆయన చెప్తున్నారు. బాగా ధైర్యంగా వచ్చింది అని నిర్ణయం తీసుకోలేదు, రాదు. ఓకే, ఆయన చెప్తున్నారు, వినండి. ఓకే, ఇది ఓకే. మీరు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీ కరీంనగర్ ఏదైతే స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి, కాలువలు, రోడ్ల విషయంలో అవినీతి జరిగింది, గగ్గోలు పెట్టారు కదా. ఇప్పుడు ఆ పనులు లేవు, ఆ విచారణ ఏమైంది? అవినీతి జరిగి ఉంటే మళ్ళీ అవినీతిని ఎందుకు మీరు కక్కించలేకపోతున్నారు? అసలు ఆ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి కదా, మరి ఏం చేస్తున్నారు మీరు ఇన్ఛార్జిగా ఉండి అక్కడ? సార్, ఇది స్మార్ట్ సిటీ కింద 100 స్మార్ట్ సిటీలు డిక్లేర్ చేయడం జరిగింది భారతదేశంలో. కరీంనగర్ ఒక్కటి 1000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ 1000 కోట్లతో పనులు చేపట్టినారు. బీఆర్ఎస్ ప్రభుత్వము, అప్పుడున్న మేయర్ సునీల్ రావు అని, ఆయనకు ముద్దుగా నేను అనకొండ, అవినీతి అనకొండ అని పేరు పెట్టినా అని చెప్తాను. సో దానికి ఒక కారణం ఉంది. సో ఎమ్మెల్యేగా, మంత్రిగా గంగుల కమలాకర్ గారు ఉండేది, ఎంపీగా బండి సంజయ్ గారు ఉండేది. సో వీళ్ళు ఈ 1000 కోట్లల్లా చాలా చాలా అవసరం లేని పనులు, ఐలాండ్స్లల్లో స్టాచ్యూలు, ఇటువంటి వాటికి ఏదైతున్నదో కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు పెట్టినారు. ఎగ్జాంపుల్, హైపోథెటికలీ ఒక ఐలాండ్ బ్యూటిఫికేషన్కు సపోజ్ 10 లక్షలల్లో 15 లక్షలల్లో అయితే 70 లక్షల రూపాయలు. ఒక స్టాచ్యూకు 5-10 లక్షలల్లో అయితే, ఆడ ఫౌంటైను స్టాచ్యూ అయితే 5-10 లక్షలు అయితే దానికి 60 లక్షల రూపాయలు. ఇట్లా మొత్తం మంది పంచుకున్నాడు కంప్లీట్గా. సో మా గవర్నమెంట్ రాకముందు బండి సంజయ్ గారు ఈ అవినీతి ఆనకొండ విషయంలో మాట్లాడినారు. సునీల్ రావు విషయంలో, ఈ గంగుల కమలాకర్ మంత్రి విషయంలో ఎట్లా దీంట్లో అవినీతి ఆంబోతుల్లాగా ఎట్లా మేసినారు అని చెప్పి, దీన్ని ఏదైతుందో నేను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఇస్తాను అని చెప్పి కామెంట్ చేసినాడు.
అప్పుడు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఇస్తాడు అని చెప్పి ఆయన లెటర్ రాస్తున్నా అని చెప్పినాడు. వీళ్ళందరూ పోయి ఆయనతో మ్యాచ్ ఫిక్సింగ్ అయినారు. మేము ఇంత తిన్నాము, నీకు ఇంత పెడతాము, ఇద్దరం కలిసి పంచుకుందాం అని ఆయన లెటర్ రాస్తా అన్నాడు. అది అంతే మూలకు పడ్డది, కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయింది. అంతకుముందు ఒకసారి గ్రనైట్ మాఫియా 700 కోట్లు ఎగ్గొట్టింది. ఆ 700 కోట్లు కక్కిస్తా అని ఈడీకి పిటిషన్ ఇచ్చినాడు. ఈడీ వాళ్ళు వచ్చి గంగుల కమలాకర్ గారి తలుపు తట్టిండ్రు. శ్వేతా గ్రనైట్స్ దాంట్లో 700 కోట్ల దాంట్లో లిస్టులో ఉంది అని. తలుపు తట్టగానే మళ్ళీ మ్యాచ్ ఫిక్సింగ్ అయితే మళ్ళీ అది కోల్డ్ స్టోరేజ్. అది ఆయన ఇచ్చి కూడా ఏదైతుందో 5 ఏళ్ళు 6 ఏళ్ళు దాటిపోయింది. ఆ 700 కోట్లు ఎటుపోయినాయి. ఆ కక్కిచ్చుడు ఎటుపోయింది. వినండి, నేను చెప్తున్నాను. ఈ స్మార్ట్ సిటీ కానివ్వండి, గ్రనైట్ విషయం కానివ్వండి, మా పరిధిలో మేము మా ప్రభుత్వం రాగానే ఏదైతుందో విజిలెన్స్కు ఈ కేసులు మొత్తం అప్పచెప్పడం జరిగింది. తీగల వంతెన కట్టినారు. అసలు ఆ తీగల వంతెన అంత వర్స్ట్ డిజైన్ భారతదేశంలో ఎప్పుడు ఎక్కడ ఏ పట్టణంలో కూడా చేయలేదు. కరీంనగర్ టు వరంగల్లో, కరీంనగర్ పట్టణంలోనే ఉంది, మానేర్ మీద. సో ఆ తీగల వంతెన డిజైన్ ఫాల్ట్. అసలు డిజైన్ ఫాల్ట్ చేసి ఆ తీగల వంతెన ఇప్పుడు అసలు 10% ఉపయోగంలో కూడా లేదు. డైనమిక్ లైటింగ్ అని పెట్టారు. ఆ డైనమిక్ లైటింగ్ పెట్టిన నెల రోజులకి ఏదైతుందో పని చేయకుండా పోయింది. మరి అన్ని పైసలు డైనమిక్ లైటింగ్ మీద పెట్టినారు, తీగల వంతెన మీద పెట్టినారు. రోజు పోయి ఈ గంగుల కమలాకర్ గారు తీగల వంతెన కట్టినప్పుడు ఏదైతుందో ఇక్కడ ఏదైతుందో అందరు అమ్మాయిలు అబ్బాయిలు సరదాగా వచ్చి ఈ బ్రిడ్జ్ మనం ఎట్లనైతే దుర్గం చెరువు బ్రిడ్జ్ మీద పోతారు కదా బర్త్డేలకంటే అన్నిటికీ, యానివర్సరీలకు, మ్యారేజ్ యానివర్సరీలకంటే, అట్లా అమ్మాయిలు అబ్బాయిలు కాలేజ్ స్టూడెంట్స్ అందరు పోయేటట్టు ఈయన వచ్చి ఓ 2 రోజులు ఏదైతుందో అక్కడి నుంచి ఇక్కడికి ఈ రకంగా జల్సాలు చేయొచ్చు, ఈ రకంగా తిరగచ్చు, ఈ రకంగా చేయొచ్చు అని చూపించేసి అది నెల రోజులనే కుప్ప. డైనమిక్ లైటింగ్ కుప్ప. మానేర్ రివర్ ఫ్రంట్ అని పెట్టినారు. మానేర్ రివర్ ఫ్రంట్ పెట్టి దాంట్లో టెండర్ ఏదైతుందో వాళ్ళ సొంత బంధువులకే గంగుల కమలాకర్ ఇప్పించుకుంటాడు. ఆ సొంత బంధువులు ఏదైతుందో ఆ పనులు ముందుకే పోవు, అక్కడనే అందుకే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాను సార్, నేను కంప్లీట్ చేస్తున్నాను. అక్కడనే చెర్లనే బండ కొడతారు. చెర్లనే అవుట్ క్రాప్ ఆఫ్ స్టోన్ ఉంది. ఆ చెర్లనే బండ కొడతారు. ఆ బండకి ఏదైతుందో కాటింగ్ బండకు తీసుకున్నంత పేమెంట్ తీసుకుంటారు. సో ఈ రకంగా చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విజిలెన్స్కి ఇచ్చినాం. ఇప్పుడు ఆ విజిలెన్స్లో సీరియస్ ప్రపోర్షన్లో ఎంక్వైరీ అవుతా ఉంది. సో అవి కొసాకు వచ్చినాయి. ఇప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం ఎక్కడెక్కడ ఎంతెంత అవినీతి, ఐలాండ్లు ఎంత చేసినారు, స్టాచ్యూలు ఎంత చేసినారు, ఫౌంటైన్లు ఎంత చేసినారు, మానేర్ రివర్ ఫ్రంట్లో ఎస్టిమేట్ ఎట్లా జాకప్ చేసినారు, అక్కడనే స్టోన్ లోపల తీసుకొని ఏదైతుందో ఆన్నే వాడుకొని దాని రేట్ ఎట్లా ఎక్కువ పెట్టినారు, దీని డిజైన్ ఫాల్ట్ ఎందుకు జరిగింది, తీగల వంతెనది డైనమిక్ లైటింగ్ ఎందుకు ఖరాబ్ అయింది అని చెప్పి ఇవన్నీ ఏదైతుందో విజిలెన్స్లో మొత్తం ఎంక్వైరీ అవుతున్నాయి. లాస్ట్ సార్ ఇవి గవర్నమెంట్లో ఎంక్వైరీ సరిగ్గా జరగకపోతే మళ్ళీ మీరే క్వశ్చన్ చేస్తారు, మీకేం తొందర వచ్చిందని ఎంక్వైరీ సరిగ్గా జరగకుండా చేసినారు అని. దీంట్లో టెక్నికల్ ఆస్పెక్ట్స్ తీసుకోవాలి, దీంట్లో అన్ని క్వాలిటీ ఆస్పెక్ట్స్ తీసుకోవాలి, ఎక్స్పర్ట్స్ దగ్గర ఒపీనియన్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ రిపోర్ట్ తయారైతేనే ఏదైతుందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. మీరు ఏ బేసిస్లో యాక్షన్ తీసుకున్నారు అని అడుగుతారు. ఇప్పుడు మీరు చూడండి, ఇదే అనకుండా ఈయననే అవినీతి తిమింగలం అని మండిది అన్నాడు సునీల్ రావును. ఆయన నలుముకున్నాడు, ఆయన పార్టీలో జాయిన్ చేసుకున్నాడు. ఇప్పుడు డిప్యూటీ మేయర్ చేసినాడు. డిప్యూటీ మేయర్ చేసి డిప్యూటీ మేయర్కి అసలు యాక్ట్లో చెంబర్ ఇయ్యారు సార్. ఎక్కడ కూడా రాజకీయాల్లో తెలంగాణ ఇస్తే గొంగలి పురుగునైనా ముద్దాడతాను, గొంగలి పురుగుని ముద్దాడేది తెలంగాణ ఇస్తే అదే మళ్ళా. కానీ దీన్ని ముద్దాడడం, అనకొండను ముద్దాడము ఏమన్నా మేచేటాక నాకు అర్థంగా. అనకొండను ఎందుకు ముద్దాడాలి సార్? తెలంగాణ ఇస్తే గొంగలి పురుగుని ముద్దాడుతా అని అన్నాడు కేసీఆర్. ఓకే, దాని సంగతి పర్వాలేదు, తెలంగాణ ఇచ్చిండ్రు, గొంగళ పురుగులను ముద్దాడిండు, తెలంగాణ అయితే వచ్చింది. సో బట్ ఇప్పుడు ఇక్కడ దేనికోసం ముద్దాడినావు నువ్వు? అనకొండ నువ్వు దేనికోసం? ఏమన్నా కట్నం పెట్టిటా?
ఏమన్నా సంచులు ఇచ్చిండా? ఎందుకోసం ముద్దాడాలి? మరి నువ్వు రోజు చెప్పేది జయ శ్రీరామ్, భారత్ మాతాకి జయ హో, వందే మాతరం, ఒక రామ్ లక్ష్మణ్ జానకి, హిందువుగా హనుమాన్కి జయ హో. ఏమి అంటే హిందూ ఏదైతుందో అవినీతి అనకుండా ఉంటే అది సంతోషమేనా? అట్లా కాదు. ఇప్పుడు ఇక్కడ హిందూతో మతంతో సంబంధం ఏంటండి? అవినీతి అనకుండా ఇది అవినీతి అనకుండా. అవినీతి అనకుండా సొసైటీకి పనికొస్తాడా? ప్రజలకు పనికొస్తాడా? ఆయనకు చేంబర్ ఇవ్వద్దు, యాక్ట్లో లేదు. కార్పొరేషన్లో చేంబర్ ఇవ్వద్దు. లెటర్ ఇచ్చాను, నేను ఇన్ఛార్జ్కి ఇచ్చాను, కార్పొరేటర్లు ఇచ్చినారు, ప్రతి ఒక్కరు ఇచ్చినారు. ఇస్తే ఏదైతుందో బండి చేయగానే ఆయనకు చేంబర్ ఇవ్వాలని ఒత్తిడి తెస్తారు. నేను సెంట్రల్ మినిస్టర్గా ఉన్నా ఇవ్వాలి, ఇంతకుముందు సాంప్రదాయము, ఇంతకుముందు ఇచ్చినారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు. అవునండి, అప్పుడు అపోజ్ చేయలే ఎవరు. ప్రభుత్వం బీఆర్ఎస్ఏ ఉంది, కింద మేయర్ డిప్యూటీ మేయర్ బీఆర్ఎస్ఏ ఉంది, అపోజ్ చేసేటోడు ఎవరు లేడు. ఇప్పుడు మేము అపోజ్ చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ 14 మంది కార్పొరేటర్లు అపోజ్ చేస్తున్నారు, నేను ఇన్ఛార్జ్గా అపోజ్ చేస్తున్నాను. యాక్ట్లో లేదు, నువ్వు ఎట్లా ఇస్తావు? నువ్వు మా భయం అంతా ఈ డిప్యూటీ మేయర్ ఇంత పెద్ద అవినీతి అనకుండా అన్నోడు లోపల మున్సిపల్ కార్పొరేషన్లో కూర్చుంటే మళ్ళీ అదే వసూలు కార్యక్రమం. ప్రజలకి ఎంత అన్యాయం, మళ్ళీ 5% ఇవ్వాలి. అధికారులు మీ చెక్ రాస్తే అధికారులు మీ వాళ్ళే కదా. అధికారులు మా వాళ్ళే, కానీ ఎందుకు ఆయన గర్భగుడిలో కూర్చోవాలండి? అవినీతి పరుణ్ణి గర్భగుడిలకి మీరు ఎంటర్ కానిస్తారా? ఒక పూజారి దొంగతనం చేస్తాడండి ఆలయంలో విగ్రహాలు, మళ్ళీ మీరు గర్భగుడిలకు ఎంటర్ కానిస్తారా? అందరూ నిజాయితీ పరులేనా? నేను అట్లా చెప్పలేను, బట్ మేము నిజాయితీతో నిక్కచ్చిగా వ్యవహరించాలని కోరుకుంటున్నాం. నేనైతే పర్టిక్యులర్గా 100% అవినీతిని అంతం చేస్తా అని కంకణం కట్టుకొని ఉన్నా. అది ఎంత మేరకు వీలైతుంది. అంతకన్నా అవినీతి అంతం చేసే ముందు ఇందిరమ్మ ఇల్లు అంట, పాపము పేదలు అల్లాడుతారు. అర్హుల జాబితా కూడా ఇంతవరకు సిద్ధం కాలేదు. ఈరోజు రేపు అంటున్నారు, కలెక్టర్ ఒక పక్క మోకాలు అడ్డుతున్నారు అనే విమర్శలు. అసలు ఏం చేస్తున్నారు మీరు? సార్, అర్హుల జాబితా ఎప్పుడో సిద్ధమైంది. ఇందిరమ్మ గృహాలు ఏదైతుందో ఆ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. 60% ఇండ్లు కంప్లీషన్ స్టేజ్కి వచ్చినాయి. గృహ ప్రవేశాలు కూడా ఏదైతే ఉందో దాదాపు ఒక 60-70 గృహ ప్రవేశాలు కంప్లీట్ అయినాయి. రోజుకొక 10 గృహ ప్రవేశాలకు నన్ను పిలుస్తారు. నిన్న కూడా పొంగులేటి గారిని కలిసిన, నాకు ఇంకొన్ని ఎక్స్ట్రా కావాలని అడిగిన. నిన్న కూడా పొంగులేటి గారు హౌసింగ్ మినిస్టర్ ఏదైతే ఉందో కలెక్టర్కి ఫోన్ చేసి చెప్పినారు, అమ్మ ఆ లిస్టు మొత్తం ఏదైతుందో మళ్ళొకసారి పంపి రాజేందర్ రావు గారు ఇంకొక 1000 ఎక్స్ట్రా కావాలంటున్నాడు. కొంత L3 L2 అని వ్యవహారాలు ఉన్నాయి, అవన్నీ సరిచేయాలి. సరిచేసి ఏదైతుందో మ్యాక్సిమం కరీంనగర్ నియోజకవర్గానికి అందేలాగా చూడాలి అని చెప్పినారు. న్యాయం జరుగుతుందంటారు? తప్పకుండా తప్పకుండా. ఇంత సీనియర్లు ఉన్నారు కదా అక్కడ, మీరున్నారు, పొన్నం గారు ఉన్నారు, దుద్దల శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ మంత్రి ఉన్నారు, ఇంతమంది ఉండి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడుతుంటే మీరు ఏం చేశారు? అసలుకి పాపం ఆయనకు అవమానం జరిగిందంట కాంగ్రెస్ పార్టీలో. అవమానాన్ని తట్టుకోలేక ఆయన బీఆర్ఎస్ ఎవరి మీదైతే పోటీ చేశారో ఆయన గతంలో రాజశేఖర్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎంపీగా అక్కడికే వెళ్ళి ఆయన సమక్షంలోనే గులాబీ కండుగ కప్పుకున్నారు కదా. పాపం ఎందుకు ఆయన అంత బాధ పెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? సార్, జీవన్ రెడ్డి గారు అంటే మాకు పెద్ద గౌరవనీయులు, ఏజ్ కూడా పెద్దగా అయిపోయింది, 76 సంవత్సరాలు. ఉండని అండి సార్. నేను అనేది ఏంటంటే వయసే కదా. ఎట్లయినా 2 సార్లు అసెంబ్లీ ఇచ్చినారు, 2 సార్లు ఆయన ఓడిపోయినారు జగిత్యాల నుండి. ఎంపీగా కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది, అప్పుడు ఓడిపోయినారు. సో నిత్యము ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ముందుకు పోవాలి అని అంటే ఏదైతుందో నిత్యం రోజు టార్గెట్ చేస్తూ పోతే ఏదైతుందో ఎవరికైనా కష్టం సార్. ఇప్పుడే ఏదో జరిగిపోవాలి, ఇప్పుడే ఏదో ఆయనకు పదవి ఇవ్వాలి అన్న కాంక్షతో ముందుకు పోతే ఎవరు ఊరుకుంటారు సార్? ఆయనను ఎవరు పంపించేసినారు? ఆయననేమన్నా పార్టీ సస్పెండ్ చేసిందా? ఆయనే ఏదైతున్నదో నాకు పదవి ఇవ్వలే, నాకు గౌరవం ఇవ్వలే. ఎంపీ ఇచ్చిరి, గౌరవం ఏంది? ఎమ్మెల్యే 2 సార్లు ఇచ్చిరి, గౌరవం ఏంది? ముఖ్యమంత్రి గారు ఆయనకు ఎంపీ ఇస్తే ఆయన కాన్స్టిట్యున్సీకి 4 సార్లు పోయి మీటింగ్ పెట్టిండు. ఎంపీ ఎలక్షన్లో నా కాన్స్టిట్యున్సీకి ఒకటేసారి వచ్చిండు కరీంనగర్.
మరి 4 సార్లు మీటింగ్ పెట్టిండు ఆయన. ఏ రీతిలో ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇచ్చినారు అన్ని రీతిలో, ఢిల్లీలో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి. మరి రోజు అసలు నిద్రపోకుండా పుల్లలు పెడితే ఎట్లా సార్? అంటే జీవన్ రెడ్డి గారు వన్స్ అపాన్ ఏ టైం ముఖ్య నాయకుడు అయితే ఇప్పుడు ముఖ్య నాయకుడా? ఇప్పుడు ఏంటండి? ఇప్పుడు ముఖ్య నాయకుడు అయితే ఇన్నిసార్లు ఎందుకు ఓడిపోతాడు? గాలి ఉన్నప్పుడు కూడా ఓడిపోయినాడు కదా సార్, గాలి ఉన్నప్పుడు కూడా ఓడిపోయినాడు కదా మొన్న. మరి ఇప్పుడు 23లో అయితే గాలి ఉంది, 64 మంది ఎమ్మెల్యేలు గెలిచినారు. మరి ఆయన అంత పెద్ద నాయకుడు అయితే 18,000తో ఎందుకు ఓడిపోయినాడు సార్? మరి అయినా మళ్ళీ దాని తర్వాత ఎంపీ అడిగినాడు, ఇచ్చినారు. మరి అప్పుడు కూడా అంత పెద్ద మెజార్టీతో ఓడిపోయినాడు. నాకంటే 14 రోజుల ముందు ఇచ్చినారు, నెల రోజుల ముందు ఇచ్చినారు. మరి అయినా ఓపిక పడితే కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫేర్స్ కమిటీలో వేసింది జానారెడ్డి గారు వాళ్ళందరితో పాటు. ఓపిక పడితే ఆయన ఏదైనా చేద్దామన్న ఐడియాలో ఉండిరి. మరి రోజు ఆయన ఏదైతున్నదో ఆయన నిద్రపోకుండా, ఎదుటో నిద్రపోనీయకుండా ప్రభుత్వం మీద ఏదైతుందో అన్ని అపవాదులు వల్లిస్తూ పోతే ఎవరు ఊరుకుంటారు సార్? అయినా ఆయనను సస్పెండ్ చేయలేదు, ఆయన వెళ్ళగొట్టలేదు. ఆయన ఇచ్చి ఆయన నేనే రిజైన్ చేసిపోతా పో ఏముంది? 76 వసంతాలు నిండినాయి, వచ్చే ఎలక్షన్కి 80 నిండుతావు. పోతే కాంగ్రెస్ పార్టీ కరువు పోయినరా? దొరుకుతారు యంగ్స్టర్స్. అట్లా అని రోజు ఏదైతుందో ఇంకా ఆయనే నాయకుడు, ఆయన లేకపోతే ప్రపంచమే లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు అనుకుంటే ఎట్లా సార్? ఓకే, మరి జీవన్ రెడ్డి గారు ఇంకా పోయారు, సరే చూద్దాం అక్కడ ఆల్టర్నేట్ ఎవరు వస్తారనేసి. ఓవరాల్గా అయితే 2028 ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యే మీరే పక్కా ఫిక్స్? నేను ఫిక్స్ అని కాదు సార్, కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను గెలుస్తా. టికెట్ ఇచ్చి మీరు ఓడిపోతే ఇక కరీంనగర్ మకం చూడుకుంటే నేను ఆ విషయం ఏదైతుందో ఆలోచించే అవసరమే లేదు, ఖచ్చితంగా గెలుస్తా. గెలవకపోతే ఏంటి? నాగరాజ్ గారు ఖచ్చితంగా 101% రాజేందర్ రాసి పెట్టుకోండి, గోడ మీద రాజేందర్ రావు కరీంనగర్ ఎమ్మెల్యే రాసి పెట్టుకోండి, తిరుగులేదు ఎట్టి పరిస్థితులలో. ఓడిపోయే ప్రశ్నే లేదు. కరీంనగర్ ప్రజలు బ్రహ్మరథం పడతారు. చూడండి, నాకు కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెన్స్ ఉంది కదా. బండి భగీరథ్ అదేదో ఇష్యూ జరుగుతుంటే, ఎప్పుడో జరిగిన ఇష్యూని మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అది టీచరు ఇరిగేషన్ డిపార్ట్మెంటు అనేది ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో వాళ్ళ తండ్రి గారిది ఒక ఇష్యూ, దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ట్రోల్ చేస్తూ ఇంకా బదనాం చేయాలని చూస్తున్నారు తప్పితే ఎవరన్నారు సార్? అది ఎవరు అనలేదు. బండి గారు మొన్న హనుమాన్ జయంతి రోజు హిందూ ఏకతా యాత్ర పెట్టిన రోజు, అది నాకైతే అర్థం కాలేదు, ఎవరికన్నా అర్థమైందో లేదో, రెఫరెన్స్ టు కాంటెక్స్ట్ ఏంటో మీకు అర్థమైతే మీరు ఒకసారి వినండి. ఆయన ఏమన్నాడు, ఒక అమ్మాయికి అన్ని సబ్జెక్టులల్లో 100కు 100 వచ్చినాయి, సైన్స్ సబ్జెక్టులల్లో బైపీసీ చేసి అన్ని సబ్జెక్టులల్లో 100కు 100 వచ్చినాయి, సైన్స్లో అన్నిట్లలో. ఇంటర్లో ఇట్లా అన్నాడు, ఇంటర్లో సోషల్లో అమ్మాయికి 0 వచ్చింది అని అన్నాడు. అసలు ఆ రెఫరెన్స్ టు కాంటెక్స్ట్ ఫస్ట్ అర్థం కాలే, నాకు అర్థం కాలే, ప్రజలకు అర్థమైందో లేదో తెలియదు. ఒక అమ్మాయికి ఆ అన్నిట్లలో 100 వచ్చినాయి, సోషల్లో మాత్రం ఇంటర్లో 0 వచ్చింది. అది ఏందో రెఫరెన్స్ కాంటెక్స్ట్ తెలియదు. అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే ఇంటర్లో సోషల్ ఉండదు కదా, 10th సోషల్ అయిపోద్ది. ఇంటర్కి వచ్చే వరకు బైపీసీ, ఎంపీసీ, సివిక్స్, కామర్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే సిఈసి అదే సిఈసి. సో ఇలాంటి ఉంటాయి కాబట్టి అందరు ముక్కున వేలేసుకున్నారు. ఇంటర్లా సోషల్ అంటుండు అన్నప్పుడు మీరు చేసిన ఇంటర్వ్యూ వాళ్ళకి కొంతమంది జ్ఞాపకం వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో మీ తండ్రి గారు ఏం చేస్తారు అని అంటే టీచర్ అని అన్నారు. ఎక్కడ పని చేస్తారని మీరు అడిగారు, అడిగితే ఇరిగేషన్ అని అన్నాడు. అది మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడ పని చేస్తారు అని రెండోసారి అడిగారు మీరు. ఇరిగేషనా అని అంటే ఏదైతుందో అవును ఇరిగేషన్ అన్నారు. మరి టీచర్ అంటే ఎడ్యుకేషన్లో కదా అని అంటే అదే అని అన్నాడు. సో
అది పక్కకు పెడుతున్నారు మరి ఇద్దరు. ఇప్పుడు అవసరం అది నేను పెట్టలేదు సార్, మీ పార్టీ వాళ్ళే కదా మా అట్లా పార్టీ వాళ్ళు కాదు, అది ప్రజలు పెడుతున్నారు సార్. ప్రజలే ఇది పక్కకు పెట్టి అది పక్కకు పెడుతున్నారు. మరి ఇటువంటి మహానుభావుడు అని దానికి ఏం చేస్తారు? ఆయన అన్న మాటలే కదా అది. సరే, ఓవరాల్గా అయితే నెక్స్ట్ ఎమ్మెల్యే మీరే అని ఫిక్స్ అయిపోయారు. పార్టీ టికెట్ ఇస్తే మీరే ఎమ్మెల్యే. టికెట్ ఇస్తాను సార్, గెలుస్తాను సార్. ఓకే, కరీంనగర్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు పార్టీ ఇన్ఛార్జిగా? కరీంనగర్ ప్రజలకు ఏదైతుందో, కరీంనగర్ను ఒక కొత్త అభివృద్ధి దిశగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కరీంనగర్కు మేజర్గా ఇండస్ట్రీస్ చాలా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం లేదు. కాబట్టి అక్కడ ఉన్న రా మెటీరియల్స్ విషయంలో కానీ, అక్కడున్న భౌగోళిక పరిస్థితుల విషయం తీసుకుంటే, అక్కడ మానేర్ రివర్ ఫ్రంట్ అనేది అత్యంత ప్రాధాన్యతతో కూడిన ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు ఏ రోజైతే కంప్లీట్ అవుతుందో, నర్మదా మీద ఎట్లా గుజరాత్లో కట్టినారో నర్మదా రివర్ ఫ్రంట్, అదేదైతుందో ఎంత పాపులర్ ఫేమస్ అయిందో, ఇక్కడ ఇది 1000 కోట్లతోని ప్రాజెక్ట్ చేసినా కానీ వందలు వేల కోట్ల రెవెన్యూ టూరిజం ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. కరీంనగర్ అత్యున్నత స్థాయి దిశగా పోయే అవకాశం ఉంటుంది. నాకు కొంత విజన్ ఉంది. ఆ విజన్ ఏంటంటే, మాకు నాగార్జున సాగర్ ఎట్లనైతుందో మా లోవర్ మానేర్ డ్యామ్ రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్ మధ్యలో కూడా 2 బ్యూటిఫుల్ కొండలు ఉన్నాయి. ఎట్లనైతే నాగార్జున కొండ అక్కడ ఉందో, ఆ కొండల మీద ఒక ఫెంటాస్టిక్ మ్యూజియం అండ్ ఫెంటాస్టిక్, నేను నా పర్సనల్ ఆలోచన ఇది, అంబేద్కర్ కొండ అని దానికి పేరు పెట్టి అంబేద్కర్ గారిని గౌరవిస్తూ అక్కడ అంబేద్కర్ గారి మ్యూజియం పెడుతూ, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగు, బ్యూటిఫుల్ గార్డెన్స్, బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ సెంటర్సు అండ్ యంగ్స్టర్స్కు, మహిళలకు ఉర్రూతలూగించే ఎంటర్టైన్మెంటు. తర్వాత అక్కడే ఒక బ్యూటిఫుల్ టెంపుల్, చాలా మంచి టెంపుల్ పెడితే ఏదైతుందో, అక్కడ బోటింగ్ ద్వారా మరియు లాంచ్ల ద్వారా కొండ మీదకి పోవడము రావడము. ఈ మానేర్ రివర్ ఫ్రంట్ ప్రామెనేడ్ ఎట్లనైతే పెద్ద పెద్ద పట్టణాలలో, లండన్లో, దుబాయ్లో, ప్యారిస్లో, సౌత్ కొరియా సియోల్లో ఉన్నట్టుగా ఆ ప్రొమెనేడ్కి అటు ఇటు ఏదైతుందో బ్యూటిఫుల్ రెస్టారెంట్స్, ఈటరీస్, మల్టీప్లెక్స్లు, మాల్లు, అండ్ దెన్ ఆధ్యాత్మిక పరంగా హాళ్ళు, అండ్ దెన్ అక్కడ ఏదైతుందో ప్రతి విషయంలో ఒక 1000 కోట్లు పీపీపీ ద్వారా కానీ, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ద్వారా కానీ ఆంటర్ప్రెనర్స్, చాలామంది ఆంటర్ప్రెనర్స్, తాజ్ గ్రూప్ రావచ్చు, ఒబెరాయ్ గ్రూప్ రావచ్చు, సో వాళ్ళకి ఏదైతుందో కొన్ని వెసులుబాట్లు కలిగిస్తే, అది ఎప్పుడైతే జరుగుతుందో కరీంనగర్ పట్టణం మొత్తం ఏదైతుందో దాని రూపురేఖలు మారిపోతాయి. సో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకటి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని కొత్తగా ఒక స్కీమ్ డివైజ్ చేసినారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండూ కలిపి 25% సెంట్రల్ గవర్నమెంట్ షేరు, 25% స్టేట్ గవర్నమెంట్ షేరు, ఒక 50% లోన్ కాంపనెంట్ కానీ పీపీపీ కాంపనెంట్ కానీ పెట్టి ఒక 1100 కోట్లతో ఏదైతుందో దీన్ని ప్రపోజల్ చేసి స్టేట్ గవర్నమెంట్కి పంపితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపారు. దాన్ని వాళ్ళు 850 కోట్లకు కుదించిండ్రు. ఆ 850 కోట్లకు కుదించిన దానికి సెంట్రల్ టీము నిన్న వచ్చింది కరీంనగర్కు. దానిలో కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి. రోడ్ వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ, ఎమర్జెన్సీ వర్క్స్, అవి ఇవి. సో వాటిలలో డంప్ యార్డ్కి కూడా కొంత మేము అనుకున్నాము. మున్సిపల్ కమిషనర్ గారు నాతో ఒక 100 కోట్లు పెడతా అంటే, నేను 100 కోట్లు కాదు 200 కోట్లు పెట్టు, బఫర్ ఉండాలి. ఆ బఫర్ ఉంటే ఆ మెకనైజేషన్ ప్రాసెస్కు దానికి సరిపోయే రిక్వైర్మెంట్స్ పీపీపీలో కానీ ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ దగ్గర నుంచి రాకుంటే కొంత గవర్నమెంట్ తరఫున కాంట్రిబ్యూషన్ అవుతుంది అని చెప్తే, ఇప్పుడైతే మొదటి విడతగా ఈ 850 కోట్లలో 65 కోట్లు అని పేపర్లో చదివాను నేను. సో ఆ డంప్ యార్డ్కు. సో ఇవన్నీ ఏదైతుందో ఈ చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఈ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ శాంక్షన్ అయితే
అర్జెంటుగా ఇప్పుడు మళ్ళీ స్మార్ట్ సిటీకి ఎట్లా 1000 కోట్లు వచ్చినాయో ఇప్పుడు మళ్ళీ 850 కోట్లు. ఆ స్మార్ట్ సిటీ 1000 కోట్లలో కూడా ఇంకో 70 కోట్ల సేవింగ్ ఉంది. ఆ సేవింగ్ ఏదైతుందో మళ్ళీ కొన్ని ఎమర్జెన్సీ వర్క్స్కు ఇమీడియట్గా టేకప్ చేయాలి. అండ్ హౌసింగ్ బ్యాంక్ ఏదైతుందో మొదటి విడతగా 50 కోట్లు ఇచ్చింది. వాటికి టెండర్లు పిలిచినారు, కొన్ని రోడ్ వర్క్స్, డ్రైన్ వర్క్స్. ఇంకో రెండో విడత మూడో విడత కూడా సీఎం గారు ఇచ్చేయడానికి రెడీ ఉన్నారు హౌసింగ్ బ్యాంక్ లోన్ ద్వారా. అవొక 150 కోట్లు. సో ఇవన్నీ ఏదైతుందో అండ్ పట్టణము పెరుగుతూ ఉంది, జనాభా పెరుగుతూ ఉంది. కాబట్టి మా ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా వచ్చే కలెక్షన్ కానివ్వండి, మాకు ఇతరత్ర లేఅవుట్ల ద్వారా వచ్చే కలెక్షన్ కానివ్వండి, ఇతరత్ర రెవెన్యూ మెథడ్స్లో వచ్చేది కూడా ఏదైతుందో ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఆ పట్టణం కూడా ఏదైతుందో ఇంకా ఫైనాన్షియల్గా శక్తివంతం అవుతుంది. దాంతో కరీంనగర్ పట్టణాన్ని కొత్త పుంతలు తొక్కియాలి. ఏ రకంగా కరీంనగర్ పట్టణాన్ని ఇంకా ప్రజానీకం బయటి నుండి కరీంనగర్ రావడం, టూరిజం కారణంగా కానివ్వండి, ఇంకా ఇతరత్ర కారణంగా కానివ్వండి వస్తే, రెవెన్యూ పెరిగితే కరీంనగర్ పట్టణం అందంగా మరియు ఏదైతుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ బెస్ట్గా తీర్చిదిద్దితే కరీంనగర్ ఇప్పుడు ఏదైతుందో హిస్టారికలీ ఫేమస్ ఉంది. కరీంనగర్లోనే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. కరీంనగర్లోనే ఉద్యమ సారథి కూడా అన్నే కాంటెస్ట్ చేసినాడు. కరీంనగర్లోనే ఏదైతుందో ప్రతి ఉద్యమం ముందైనా ఎప్పుడైనా జరిగేది. రాజకీయ ఉద్యమాలు అన్నీ స్టార్ట్ అయినాయి. ఇదంతకు కరీంనగర్ చాలా ఫేమస్. ఓకే. మా దగ్గర అతిపెద్ద పరిశ్రమ గ్రానైట్ పరిశ్రమ. ఆ గ్రానైట్ పరిశ్రమ ద్వారానే క్వారీయింగ్ ద్వారా, పాలిషింగ్, కట్టింగ్ ఫ్యాక్టరీల ద్వారా 1000 కోట్ల టర్నోవర్ జరుగుతూ ఉంది. దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒక 3 ప్రధాన సమస్యలు ఏంటంటే, అక్కడ ఇప్పుడు మార్కెట్ చైనాది ఏదైతుందో తగ్గిపోయి వాళ్లకు కొంత లోకల్ మార్కెట్ మీదనే డిపెండ్ అవడంతో కొన్ని క్వారీలు బంద్ అవ్వడం అది ఇది జరుగుతూ ఉంది. సో ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీతో మాట్లాడి వీళ్లకు ఈ ఛానల్స్ ఎట్లా ఓపెన్ చేయాలి మార్కెట్కు, ఇతర కంట్రీస్కు మళ్ళీ ఏదైతుందో వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసి లాభదాయకంగా వీళ్ళు ఉండటానికి ఏమేం మెథడ్స్ ఫాలో కావాలి, గవర్నమెంట్ నుంచి ఏమేం సహకారం వీళ్ళకి అందాలి. రెండోది, కొన్ని చాలా కట్టింగ్ అండ్ పాలిషింగ్ ఫ్యాక్టరీస్ పెట్టడంతో సబ్సిడీసు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నాయి, వాళ్ళకి ఇప్పటికీ అందట్లేదు. బ్యాక్లాగ్స్ చాలా ఉన్నాయి, బాధపడతా ఉన్నారు ఆ చిన్న వ్యాపారులు, ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు. మాకు ఇంకా సబ్సిడీలు అందలేదని అది కొంచెం స్పీడప్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా, స్టేట్ గవర్నమెంట్ ద్వారా వచ్చేటి ఏదైతుందో దాన్ని ఫాలో అప్, చాలా సీరియస్గా ఫాలో అప్ చేసి అవి వచ్చేలాగా చేయడం. మూడోది ఏంటంటే, బయటి నుండి వచ్చిన వ్యాపారులు, మార్వాడీలు, సింధీలు వాళ్ళు ఏదైతుందో పూర్తిగా కబలించేసిండ్రు ఆ ఇండస్ట్రీని. ఇప్పుడు కనీసము 200-300 మార్వాడీలు, గుజరాతీలు, సింధీలు ఏదైతుందో టేక్ ఓవర్ చేసినారు ఇండస్ట్రీని. లోకల్ కరీంనగర్ వాళ్ళు పెట్టిన ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు, కటింగ్ యూనిట్లు, పాలిషింగ్ యూనిట్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నారు. వాళ్ళు వచ్చేదైతుందో పూర్తిగా మీదపడి దాన్ని కంప్లీట్ ఇండస్ట్రీని వాళ్ళు టేక్ ఓవర్ చేసినారు. దీనికి ఒక పరిష్కార మార్గం ఆలోచించాలన్న భావనలు ఉన్న మార్వాడి, గుజరాతీ, సింధీ వాళ్ళని పిలిచి, మరి మీరు ఏదైతుందో ఇట్లా చేస్తే లోకల్స్కు ఎంత ఇబ్బంది కలిగితే చాలా ఇబ్బంది అవుతుంది, మీరు కొంత పరిధిలోనే ఉండాలి, కొంత మేరకే మీరు చేయాలి. లోకల్ వాళ్ళు ఇంత శాతం వ్యాపారం చేసుకుంటారు, మీరు ఇంత వ్యాపారం చేసుకుంటారు. ఓటర్లకు సంబంధం లేదు ఇక్కడ. ఓటర్లకు ప్రతిదీ ఓట్ల గురించి ఆలోచించట్లేదు నేను. ఇక్కడ లోకల్గా పుట్టినారు, పెరిగినారు, వాళ్ళ భూములు, వాళ్ళ జాగలు, వాళ్ళు ఇక్కడోళ్ళు, వాళ్ళు మొత్తం ఏదైతుందో ఏడుపుతో ఉండాలి, బయట వచ్చినోడు నవ్వుకుంటూ ఉండాలంటే కుదరదు అట్లా. కాబట్టి కొంత ఏదైతుందో దాని మీద బ్యాలెన్స్ రావాలి. వాళ్ళని కూర్చుండబెట్టి మాట్లాడతాను తప్పకుండా. ఆ వ్యవహారంలో కూడా నేను ఖచ్చితంగా ఏదైతుందో ఖచ్చితంగా దానికి ఒక మార్గం చూపించాలని నేను కూడా కోరుకుంటున్నాను. 100% చూపిస్తే. ఇంకోటి మా దగ్గర పెద్ద ప్రధాన సమస్య ఏంటంటే, బీఆర్ఎస్లో జరిగింది ల్యాండ్ గ్రాబింగ్. ల్యాండ్ గ్రాబింగ్లో ఈ మొత్తము బకాసురులు. సో వాళ్ళు కార్పొరేటర్లు, మహంతి అని కమిషనర్ వచ్చి ఒక 8-10 మందిని అరెస్ట్ చేసినాడు. ఓ 8-10 మంది ఏదైతుందో అండర్గ్రౌండ్ పోయి సింగపూర్, దుబాయ్లో 3 నెలలు 4 నెలలు ఉన్నారు. సో అంత దారుణం. అందరు పెద్ద లీడర్లు, అందరు గంగుల కమలాకర్ దగ్గర ఉండేటోళ్ళు, అందరు సునీల్ రావుకు దగ్గర ఉండేటోళ్ళు వీళ్ళు. సో కాబట్టి అక్కడ ఉన్న సివిలియన్స్ ఎంత భయపడుతున్నారంటే,
మా భూమి జాగా ఎవడన్నా కబ్జా చేస్తాడా, భూపకాసురుడు మొత్తం దాన్ని సూటి పెడతాడా అని. అదొకటి అయినా గంగుల చాలా కమలాకర్ని ఖచ్చితంగా గెలిపించాలి ఉంటాను, ప్రజలు అది చాలా ఖచ్చితంగా ఉంటాను. అది మాత్రం ఎట్టి పరిస్థితులలో కరీంనగర్ ప్రజలు భయానికి లోను కావద్దు. నేను అక్కడ కూర్చున్నా, మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా రాజేందర్రావు దగ్గరికి రండి, నేను 100% మీకు న్యాయం చేస్తాను. ఒక ఫైనల్గా స్ట్రైట్గా చెప్పేయండి, మీ నాన్నగారు వెలిచాల జగపతిరావు గారు మీకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిపోయారు రాజకీయంగా, మీరు ఆయన వారసుడు, మీ తర్వాత మీ వారసులు అంటే మీకు కొడుకు లేరు కాబట్టి వారసురాలు ఎవరు, చిన్న కుమార్తెనా పెద్ద కుమార్తెనా? నాకెవరు వాళ్ళు రాజకీయంలోకి రారు, ఇద్దరు కుమార్తెలు కూడా వాళ్ళు వాళ్ళ బిజినెస్లలో ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. నేను వారసుని గురించి ఆలోచించట్లేదు. నాకు ఆల్రెడీ 63 సంవత్సరాలు. నన్ను ముఖ్యమంత్రి గారు ఈసారి ఎమ్మెల్యే దిశగా డైరెక్షన్ ఇచ్చినారు. నేను కరీంనగర్ ప్రజలకు సేవ చేయదలుచుకున్నాను. కరీంనగర్ ప్రజలు బకాసురుల నుంచి బచాయించదలుచుకున్నాను. కరీంనగర్ గ్రనైట్ పరిశ్రమను మంచి దిశగా తీసుకుపోయి వాళ్ళకు ఎస్సీజెడ్ పెట్టి అన్ని రీతిలో వాళ్ళకి మార్కెట్ ఉండేటట్టు, లోకల్స్కి కూడా మంచిగా జరిగేటట్టు చూద్దామన్న ఆలోచనలు ఉన్నాను. కరీంనగర్ మానేర్ రివర్ ఫ్రంట్ను అత్యంత బెస్ట్ రివర్ ఫ్రంట్ లాగా తీర్చిదిద్దుదామని, అంబేద్కర్ కొండను అక్కడ నాగార్జున కొండలాగా పెడదామని, టూరిజంలో నంబర్ 1గా కరీంనగర్ చేద్దామన్న ఆలోచనతో ఉన్నాను. అన్ని రకమైన అభివృద్ధి పనులు చేసి కరీంనగర్ను కొత్త పుంతలు తొక్కిస్తామన్న ఆలోచనలు ఉన్నాను. ఖచ్చితంగా అండి, ఇవన్నీ అంశాలతో మీరు ముందుకు వెళ్ళి ఖచ్చితంగా 2022 ఎమ్మెల్యే అయ్యి మొనగాడు వెలిచాల రాజేందర్ రావు అనిపించుకోవాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.